బైబిలు లేఖనాలు కదా, లేఖనాల గురించి నేను మాట్లాడాను. లేఖనాల ఆవశ్యకత గురించి మాట్లాడాను. లేఖనాలు ఎందుకు ప్రత్యక్షపరచబడ్డాయి? లేఖనాలు ప్రత్యక్షపరచబడకపోతే మనకు ఏంటి పరిస్థితి మంది మానవునిగా అని మాట్లాడాను కదా. అథెంటిసిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్, అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అన్న విషయం మాట్లాడాను కదా. ఆ విషయం చాలా తెలుసుకున్నాం. ఎందుకు దేవుడు వాక్యమై ప్రత్యక్షపరచుకున్నాడు అన్న విషయాన్ని చెప్పాను. ఈరోజు ఆ దేవుని గురించినటువంటి శుభవార్త మనం ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఈ విషయాన్ని, ఇది చాలా క్రూషియల్ క్లాస్. ఇది క్రూషియల్ బోధ. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిస్థితుల్లో బయటికి వెళ్ళి మనం ఏమి మాట్లాడాలన్నా కొంచెం ఇబ్బందితో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీ అందరు నాతో ఉన్నారా? రైట్. అయితే బయటికి వెళ్ళి పెద్ద మీటింగ్ పెట్టాం అనుకోండి, ఎందుకు పెట్టావురా అని అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. బయటికి వెళ్ళి ట్రాక్స్ పంచుతున్నాం అనుకోండి, అవే పత్రికలు పంచుతున్నాం అనుకోండి, ఎందుకు పంచుతున్నావురా అని అడగడానికి అవకాశం ఉంది. రోడ్డు మీద నిలబడి యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని మనము సాక్ష్యం చెప్తున్నాం అనుకోండి, నేను ఎవడు చెప్పమన్నాడు రా అని అడిగే అవకాశం ఉంది. మీటింగ్ పెడితే అవకాశం ఉంది, పత్రిక పంచితే అవకాశం ఉంది, నోటితో గట్టిగా మాట్లాడితే అడ్డుపడే అవకాశం ఉంది. కానీ ఒక్క విషయంలో ప్రపంచం మనల్ని అడగలేదు, మనకు అడ్డుపడలేదు. అదే విషయం చెప్పగలుగుతారా? వాక్యానుసారంగా జీవిస్తే మాట్లాడాలి, మౌనంగా ఉండకండే. మనం ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం కదా, మీరు మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. చెల్లి చెప్పింది వాక్యానుసారంగా జీవిస్తే అంది. ఇంకా ఇది కొద్ది క్లోజ్ చేస్తేనే కానీ మీరు దాని మీద మనసిపోయింది మీకు. వాక్యానుసారంగా జీవిస్తే అడగరా? మరి వాక్యానుసారంగా జీవించే కదా బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాం. అయితే అందులో పాయింట్ ఉంది, మీరు మాట్లాడరా? ఒక విషయంలో ప్రపంచం మనల్ని అడగలేదు, ఏం చేయలేదు మనల్ని. ఏ విషయం అది? దేవుడిని ఎందుకు నమ్ముకున్నాం అనే విషయం. దేవుడిని నమ్ముకున్నాం. మరి దేవుడిని నమ్ముకున్నాం అంటేనే కదా నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు అనేసి గొడవ పెడుతున్నారు. బాగా ఆలోచించి చెప్పండి, ఏ విషయంలో? ఏ విషయంలో? నీతిమంతునిగా జీవిస్తే అంటే ఎలా సార్ చెప్పండి, బలి చెప్పారు. నీతిమంతునిగా జీవించడం అంటే ఎట్లా? ఒక చెప్పండి, బాగా చెప్పారు మీరు బాగా చెప్పారు. ఏమండి? ఓకే, ఇంకా గుడ్. మాదిరి చూపించడం, ఇంకా ఓకే, రైట్. సరే, మనకి ఇంకా బోల్డ్ ప్రయాణం ఉంది కాబట్టి నేను ఇక్కడతో ఆపుతున్నాను. మీరు మాట్లాడారు కదా, నాకు సంతోషం. అంటే మీరు స్టార్టింగ్ ట్రబుల్ మీకు, ఇప్పుడు నుంచి మాట్లాడతారు. ఆ మాట్లాడించడానికి ఈ మాటలు చెప్పాను నేను. మీటింగ్స్ పెడితే అడిగే అవకాశం ఉంది, పత్రిక పంచితే అడిగే అవకాశం ఉంది, సాక్ష్యం చెప్తే అడిగే అవకాశం ఉంది. కానీ నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో అబద్ధం ఆడకుండా జీవిస్తున్నావు అనుకో, ఎరా అబద్ధాలు ఎందుకు చెప్పట్లేదు అని ఎవడన్నా అడగలదా మిమ్మల్ని? తప్పుడు జీవితాన్ని జీవించకుండా అందరూ బతికినట్లు కాక నువ్వు ప్రత్యేకంగా బ్రతుకుతున్నావు అనుకో, అందరూ మందు తాగుతారు. ఎరా నువ్వెందుకు తాగురా, చంపేస్తాం అంటారు ఎవడైనా? అనలేరు. నీతిమంతుడిగా జీవించడం అంటే, మాదిరికరమైన బ్రతుకంటే అదే. లోకం ముందు మనకున్న ఆఖరి అవకాశం ఏంటో తెలుసా? జీవించటం.
లోకం ముందు మనకున్న ఆఖరి అవకాశం జీవించటం. నువ్వు మాట్లాడకపోయినా, నువ్వు పనులు చేయకపోయినా, నువ్వు జీవిస్తున్నావు అనుకో, దాన్ని ఎవడు ఆటంకపరచలేరు. ఆటంకపరచగలరు ఎవరైనా? ఎవరు ఆటంకపరచలేరు. కనుక ఇప్పుడు మనం క్రైస్తవుడిగా ఏం చేయాలి చెప్పాలి మీరందరూ కూడా. క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి? జీవించాలి. ఆ జీవితంలో ఒక భాగమే సువార్తీకరణ. ఆ జీవితంలో ఒక భాగమే సువార్తీకరణ. ఇది ఈరోజు మనం ఎంత విపులంగా అయితే అంత విపులంగా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం కదా. ఈ పాఠం అంతా అయిపోయిన తర్వాత జరిగేది ఏంటిరా అంటే, సువార్తీకరణ పద్ధతులు తెలుసుకొని పరిశుద్ధాత్మ నడిపింపుతో ఇతరులను క్రీస్తు వైపు నడిపించడానికి సంపూర్ణ నమ్మకం కలిగి ఉండే స్థితి మనకు ఏర్పడుతుంది అనమాట. ఆఫ్టర్ దిస్ సెషన్ ఇదంతా అయిపోయేసరికి మనలో జరిగేటటువంటిది. మీకు ఒక మంచి మాట చెప్తానే, అవేమి రాసుకోకండి, ఎందుకంటే ఇది మీకు ఇచ్చేస్తాను. మీ గ్రూప్ ఉంది కదా, పెద్దవేలు గ్రూపు, వెస్లీ గారికి పెడతాను. ఇది యాజ్ ఇట్ ఈజ్గా మీకు పెట్టేస్తాడు, మీరు ఎక్కడైనా వాడుకోండి. నా ఉద్దేశం ఏంటి అంటే, ఇది అన్ని చోట్లకి వెళ్ళాలంటే నేను వెళ్ళలేను. కనుక ఇక్కడ మీరు చాలామందికి నేను వెళ్ళని చోట్లకి వెళ్తారు. ఇది అక్కడికి వెళ్తే మీ ద్వారా చాలా ఈజీగా ప్రపంచాన్ని మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇచ్చేస్తాను, ఏమి ఇందులో తొందర లేదు. మీరు నిదానించి నా వైపు చూడండి, చెప్పినవి జాగ్రత్తగా వినండి. డౌట్ వస్తే చెయ్యొద్దండి, ఖచ్చితంగా డౌట్ వస్తే చెయ్యొద్దండి. మొకమాట పడొద్దు, ఆ డౌట్తో పూర్తి పాఠాన్ని వినొద్దు. అది అక్కడ మనం క్లియర్ చేసుకొని ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం, ఓకేనా. సువార్తీకరణ, అసలు శుభవార్త అనేది ఎందుకు అవసరమైంది? దేవుడు చేసిన ప్రతిదీ మంచిది కదా. అప్పుడు మంచి వార్త మనకి ఇంకెందుకు? అంతా మంచి అయినప్పుడు మంచి వార్తతో పనే ఉంది. దేహం శుభ్రంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. అయితే సువార్తీకరణ, శుభవార్త అన్నది ఎందుకు అవసరమైందంటే విషయం చెప్తాను. దేవుడు ఈ ప్రపంచాన్ని అద్భుతంగా సంపూర్ణంగా సృష్టించారు. ఏ కొదువ లేదు, ఇంక ఇది లేదే అన్నది లేదు. 6 దినాలు అయిన తర్వాత ఆయన సృష్టిని ఇట్లా చూసినప్పుడు గుడ్ ఇట్స్ గుడ్ అన్నాడు. ఇది మంచిదిగా ఉంది, ఇది సంపూర్ణంగా ఉంది అన్నాడు. అది ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే సమస్య ఎదురైంది. సమస్య మొదలైంది. ఎలా మొదలైంది? మనిషి పతనమయ్యాడు, ద ఫాల్ ఆఫ్ హ్యుమానిటీ. లేదా ఇంకో మాట చెప్తాను, మనిషి ఎదురు తిరిగాడు, మనిషి ఆజ్ఞను అతిక్రమించాడు. చూడండి, మంచిదిగా చేసినటువంటి పరిస్థితిలో చెడు దాపురించింది. ఎట్లా? మనిషి అవివేకం వల్ల. అది రోమా 3వ అధ్యాయం 23వ వచనంలో మనకు కనిపిస్తుంది కదా. ఈ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక మరి సొల్యూషన్ ఏంటి? చూడండి, సొల్యూషన్ ఏంటి? ప్రాబ్లం ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కావాలి కదా మనకి. మరి ఆ పరిష్కారం ఏంటి అంటే రిడెంప్షన్, విమోచనం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఏంటి సమస్యకు పరిష్కారం అంటే? చదువమ్మా. దేవుని కృపా మహైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం కలిగింది. డానియేల్ గారి రక్తం కాదు, లేకపోతే ఇక్కడ కూర్చున్న ఎవరి రక్తం కాదు. ఎవరి రక్తము వలన? యేసుక్రీస్తు రక్తము వలన విమోచన సంప్రాప్తమైంది. నేను సమస్య తెచ్చిపెట్టాను, జ్ఞాపకం చేసుకోండి. నేను సమస్య తెచ్చిపెట్టాను, పరిష్కారం ఎవరు కనుగొన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు కనుక్కున్నారు. యేసులో పరిష్కారం మనకు దొరికింది కదా. రెస్పాన్స్,
రెస్టోరేషన్. ఆ యేసులో దొరికిన పరిష్కారం మనలను మరలా తండ్రితో సమాధానపరిచింది. సమకూర్చబడ్డాం, కోల్పోయిన దాన్ని మరలా మనం పొందుకునే అవకాశం దొరికింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాటలు మనం చూడటానికి అవకాశం ఉంది. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించెను. ఆ సమాధాన వాక్యమును ఎవరికి అప్పగించాడు? మనకు. అంటే ఇప్పుడు వేద పుస్తకమా పాడారు కదా, ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? అది దేవుని ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మీ చేతిలో లేదా? వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మీ మధ్య నివాసం చేస్తూ ఉంది. మన చేతిలో, ప్రతివాడి చేతిలో ఉంది. ప్రతివాడి చేతిలో పుస్తకం ఉందంటే ఇండైరెక్ట్గా మనకేం తెలిసింది? ప్రతివాని చేతిలో సమస్యకు పరిష్కారం ఉంది. అవునా కదా? ప్రతివాని చేతిలో సమస్యకు పరిష్కారం ఉంది. కూర్చున్న వాళ్ళందరి దగ్గర, మార్కెట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? ప్రతి వాడికి కొనే సత్తా ఉంది. అలాగే దేవుని జీవ గ్రంథం మన చేతిలో ఉంది అంటే అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం, యేసుక్రీస్తులో. ఆ యేసుక్రీస్తు విమోచన క్రయధనం మనకు ఎలా సంప్రాప్తమైంది, దాని ద్వారా మనకు ఏమి ఒరుగుతుంది అన్నటువంటి విషయం ఈ వేద పుస్తకం ద్వారా మనకి బయలుపరచబడతా ఉంటుంది. ఆ విషయాన్నే శుభవార్త రీతిలో మనం చెప్తా ఉంటాం. ఆ విషయాన్నే శుభవార్త రూపంలో మనం చెప్తా ఉంటాం. మనం ఏమై ఉన్నాము, మనం ఎందుకు అలాగయ్యాము, అర్థమవుతుంది కదా? మనము దేవుని బిడ్డలుగా సృష్టించబడ్డాము కదా, దేవునితో విభేదించిన వారిగా బయటికి త్రోసివేయబడ్డాం కదా. ఇప్పుడు ఏమయ్యాము? లోక సంబంధం అయిపోయాం. మళ్ళా లోకం నుంచి ఆయన ఏం చేశారు? తన యొక్క రక్తం ద్వారా విమోచించారు కదా, విడుదల చేశారు, బంధకాలు తెంచారు. ఇదే సువార్త. సువార్త అంటే పెద్ద ఏదో అనుకున్నారు, ఏం కాదు. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం, మరణం, పునరుద్ధానం, ఈ 3 విషయాలే సువార్త. యేసయ్య ఎవరు అని అడిగామనుకోండి, ఏం చెప్తాం మనం? యేసయ్య ఎవరు అంటే ఏం చెప్తాం? ఏం చెప్తారు చెప్పండి? రక్షకుడు, దేవుడు, చెప్పండి, మాట్లాడండి. యేసయ్య ఎవరండి చెప్పండి? యేసయ్య ఎవరు? మన పాపముల కొరకు తానే పాపిగా అయి మనకు రక్షణ కల్పించిన అతను, వాక్యమైన దేవుడు. చూడండి, ఒక మాట చెప్తానే. పేతురు అంటాడు, మీరందరూ యేసుక్రీస్తునందు అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని నేను మరింత కోరుచున్నాను అన్నాడు ఆయన. మీరందరూ యేసుక్రీస్తునందు అనుభవ జ్ఞానము గలవారై, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అంటారు దీన్ని. అర్థమైందా? యేసయ్య ఎవరు అంటే రక్షకుడు అని చెప్పడానికి నువ్వు ఇక్కడ కూర్చోక్కలే, బయట మార్కెట్లో ఎవరిని చెప్తాడు రక్షకుడు అని కదా, దేవుడు అని కదా. కానీ ఎవరికి రక్షకుడు అయినా అది కదా చెప్పాల్సిందే. యేసయ్య ఎవరు అంటే అనుభవ జ్ఞానం ఏమిటి అంటే ఆయనను అనుభవించిన తర్వాత కలిగేటటువంటి పరివర్తన. ఆయన నా పాపాలు, మన ఊరందరి నుంచి అవసరం లేదు మనకి, ఆయన నా పాపాల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి చనిపోయి మృతి పొంది తిరిగి లేచాడు అన్న అనుభవం. ఆయన ఎందుకు చనిపోయాడు అన్న దానిలో నీకు అనుభవం ఉండాలి. ఆయన చనిపోవటం వల్ల మనకు ఒరిగింది ఏంటి, ఆ దినంలో ఆ విషయంలో మనకి అనుభవం ఉండాలి. ఆయన తిరిగి లేవటం ద్వారా మనకు ఒరిగింది ఏంటి, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా క్రైస్తవత్వానికి ఒరిగింది ఏంటి. రోజు మనము కూడా ఏం చేస్తాము, తిరిగి లేపబడతాము. అక్కడి నుంచి నిజ జీవితం ప్రారంభమవుతుంది. దాని నిరీక్షణ అంది బైబిల్, హోప్ అంది. ఈ విషయాన్ని చెప్పటమే శుభవార్త. ఈ శుభవార్తలను సమర్థవంతంగా మనం చెప్పడానికి
ఈ మంచి విషయాన్ని సమర్థవంతంగా చెప్పడానికి ఒక 5 పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు ఒకసారి చూద్దామా. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. పరీక్షలో కూర్చున్నప్పుడు 3 గంటల సమయం, 3 గంటల్లో మీరు 100 మార్కులకు రాయాలి అని అన్నప్పుడు మీరు ఆ సమయాన్ని బట్టి మీరు రాసే స్పీడ్ నిర్ణయించుకుంటారు కదా. ఆ జవాబులకు తగిన కాలాన్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటారు. ఎందుకు? టైము తక్కువ కదా. ఇక్కడ ఏమంటున్నాడు? దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక. ఇక్కడ మాట్లాడే తాత్విక కోణం ఏమిటి అంటే, దినములు చెడ్డవి కాబట్టి ఎవడు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాడో, లేదంటే నువ్వెప్పుడు పోతావో తెలియదు. ఇందాక తమ్ముడు భలే పాట పాడాడు, నేడు ఎక్కడ రేపు ఎక్కడ. ఎస్, ఎగ్జాక్ట్లీ. మన పోకడా ఆయన రాకడా మనకి తెలియదు. కాబట్టి మనము సద్వినియోగం ప్రతి క్షణాన్ని మనం యూటిలైజ్ చేయాల, ఉపయోగించుకోవాల. ఎలాగా? సద్వినియోగం మంచిగా. దొంగోడు టైంను ఉపయోగిస్తాడు, పనికిమాలుగా రోడ్డు మీద తిరిగే వాళ్ళు టైంని ఉపయోగిస్తారు. అది సద్వినియోగం అనబడదు. క్రైస్తవుడిగా సద్వినియోగం చేయటం అంటే సువార్తను ఎంత ఎక్కువగా చెప్పగలిగితే 24 గంటల్లో సమయం దొరికినప్పుడల్లా నువ్వు ఉపయోగించుకునే విధానాన్నే సద్వినియోగం అన్నారు. ఎందుకు? దినాలు మంచివి కావు. మేము వచ్చినప్పుడు అదే మాట్లాడుకుంటా ఉన్నాం. ర్యాపిడ్ చేంజ్ వచ్చేసింది, భయంకరమైనటువంటి మార్పులు వచ్చినాయి. భయంకరమైన మార్పులు 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని కారు మేఘాలు కమ్మేసుకున్నాయి. సార్వత్రిక సంఘానికి అసలు ఎంత గలిబిలుందో, ఎంత గందరగోళం ఉందో, అసలు నెక్స్ట్ మంత్ ఏంటి అనేది కూడా మనకు ఒక పెద్ద ప్రశ్నగా ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి క్రీస్తు ముందే చెప్పాడు కదా, క్రైస్తవుడైనందుకట మనము బాధపడకూడదట కదా. క్రైస్తవుడైతే మనకి నిందలు, హింసలు, అవమానాలు కామన్, సర్వసాధారణం అన్నాడు. కనుక మనం లక్ష్య పెట్టాల్సింది మనకు ఎదురైన సమస్యల మీద, అవమానాల మీద, అడ్డంకుల మీద కాదు. మనం లక్ష్య పెట్టాల్సింది, నేను ఈరోజు ఎంత తొందరగా ఇద్దరికి చెప్పాను. డిఎల్ మూడి అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు ఇద్దరికి సువార్త చెప్పాలని ఆయన ఒక ప్రాజెక్ట్లో పెట్టుకున్నాడు. ఒక నియమాన్ని పెట్టుకున్నాడు ఆయన. ఒక నియమాన్ని, నేను పడుకునే ముందు ఇద్దరిని ఖచ్చితంగా దేవుడి సువార్త తెలియచేయాలని కదా. అప్పుడు ఒక రోజు ఆయన బిజీలో పడిపోయి సువార్త చెప్పడం మర్చిపోయాడట. రాత్రి బెడ్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అతనికి గుర్తుకొచ్చింది, అరే ఈరోజు నేను ఇద్దరికి సువార్త చెప్పాలి, ఎలా మిస్ అయ్యాను అనుకొని పడుకోకూడదే, ఇంకా నాకు 3-4 గంటల టైం ఉంది కాబట్టి ఇద్దరికి సువార్త చెప్పి నేను బయటకు రావాలని బయటకు వచ్చాడట. గబగబా బయటకి ఇట్లా రాగానే పెద్ద వర్షం పడతా ఉందట. మనం లోపలికి వెళ్ళిపోయి ఒక 2 గొడుగులు పట్టుకొని బయటకు వచ్చి ఒక గొడుగు వేసుకొని ఒక గొడుగు మామూలు పట్టుకొని వెళ్తా ఉన్నాడట. ఎందుకు? ఒకవేళ గొడుగు లేనిడు ఎవడైనా ఉంటే వాడికి గొడుగిచ్చి వాడితో పాటు కొంచెంసేపు ప్రయాణం చేయడానికి, చెప్పడానికి. అలాగే ఒక ఆయన రోడ్డు మీద కనిపించాడట. హ్యావిట్ అన్నాడట, తీసుకోండి అంటే తీసుకున్నాడు. ఆయన గొడుగు పట్టుకున్నాడు కదా, ఎంతవరకు వెళ్తారంటే మీరు ఎంతవరకు వెళ్తే నేను అంతవరకు వెళ్తా అన్నాడంట. పక్కన నడుచుకొని వెళ్తున్నాడంట. నడుచుకుని వెళ్తా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పడం మొదలు పెట్టాడట. ఆయనకి గొడుగు తీసుకుని ఆయనకి చెర్ర పుట్టుకొచ్చిందట, కోపం పుట్టుకొచ్చిందట. గొడుగు తీసి ఆయన చేతిలో పెట్టి డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ అన్నాడంట. ఏం పనిలేదా ఇది తప్పించి నీకు అన్నాడంట. ఏమన్నాడు? ఏం పనిలేదా ఇది నీ తప్పించి అన్నాడంట. డిఎల్ మూడి గారు కోపపడకుండా అన్నారంట, నో దిస్ ఈజ్ మై బిజినెస్ అన్నాడంట. నా పనే ఇది.
అర్థమవుతుందా మీకు? ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువగా దేవుని సువార్తను మనం చేయాలి. ఇంకో మాట ఏమిటి అంటే, ఎలా పడితే అలా చేయకూడదు కదా, ఎలా పడితే అలా దేవుని వాక్యాన్ని చదవకూడదు, ఎలా పడితే అలా నిర్లక్ష్యంగా దేవుడి సన్నిధిలో ఉండకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించి వాడు ఏమవుతాడట, యూదులు ప్రభువా ప్రభువా అని పిలవటానికి భయపడతారు. అందుకే మత్తయి సువార్త చూడండి, ఆయన ఆయన అంటూ రాసుకుంటూ వచ్చాడు, పేరు పలకటానికి ఆయన భయమేసి కదా. బాగా మనం పనిచేయటం అంటే శ్రేష్టమైనది కదా. మీరు పొలంలో పండినప్పుడు శ్రేష్టమైనది ఇస్తారు, తొలి పంట ప్రభువుకి ఇస్తారు, అది శ్రేష్టమైనదిగా ఎంచుతారని కదా. తొలి దినాన, తొలి క్షణాన, తొలిగా ఆలోచించే నీ ఆలోచన దేవునితో ప్రారంభమవ్వాలి. శ్రేష్టంగా పనిచేయాలి, అడావిడిగా పనిచేయకూడదు. మీకు అర్థమవుతుందా? అడావిడిగా పనిచేయకూడదు. ఏదో లక్ష్యం పెట్టుకున్నాం కదా, ఈరోజు చేరిపోదాం కదా, ఈరోజు అయిపోతే అలా కాదు. శ్రేష్టముగా పనిచేయాలి, ఎక్కువగా పనిచేయాలి, శ్రేష్టంగా పనిచేయాలి. మీరు ఫస్ట్ క్లాస్ వస్తే బాగా సంతోషపడతారా, ఆర్డినరీ వస్తే బాగా సంతోషపడతారా? ఫస్ట్ క్లాస్ వస్తే. ఫస్ట్ క్లాస్ రావాలంటే అడప దడప చదివితే సరిపోద్దా? సరిపోదు కదా. ఫస్ట్ క్లాస్ రావాలంటే ఎలా చదవాలి? ఐఏఎస్ అవ్వాలంటే ఎలా చదవాలి? ఎలా చదవాలి? నిద్రాహారాలు మానే చదవాలి. నిజమే, ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతకాలి. ఒక డెన్లోకి వెళ్ళిపోవాలి, ఒక తపస్సు చేయాలి. దాదాపుగా 2-3 సంవత్సరాలు ప్రపంచంతో, కుటుంబంతో, సంతోషంతో, సంబరాలతో అధిక అవకాశం లేకుండా మనం పనిచేస్తే 30 సంవత్సరాలు ఐఏఎస్ అవుతాం, 30 సంవత్సరాలు ఐఏఎస్గా బతుకుతాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? మరి 30 సంవత్సరాల ఐఏఎస్కి అంత కష్టపడితే, నా మాట మాట్లాడారా? 30 సంవత్సరాల ఐఏఎస్కి అంత కష్టపడితే జీవితంలో మరి చావు లేకుండా సంతోషం అనుభవించాల్సిన మంచి పరలోకం కోసం ఇంకెంత కష్టపడాలి? మీరు చెప్పండి సార్. ఇంకెంత కష్టపడాలి? ఎంత బాగా కష్టపడాలి? ఎంత శ్రేష్టంగా, అది అన్నమాట. ఎక్కువగా చేయాలి. ఎలా చేయాలి? శ్రేష్టంగా చేయాలి, శ్రేష్టంగా చేయాలి. మూడోది, ఎందుకు చేయాలి వేగంగా? ఇందాకే చెప్పాను కదా, టైం లేదు. మీరు అనుకుంటున్నారు ఇంతకు ముందు మీరు అనుకున్నట్లు చాలా నెమ్మదిగా ఉందే, చాలా సంతోషంగా ఉందే, గందరగోళం లేదే అనుకుంటున్నారా మీరు? కాదు, కాదు, టైం లేదు మనకి. సో అందుకనే సమర్థవంతంగా సువార్తను అందించాలంటే ఎక్కువగా చేయాలి, శ్రేష్టంగా చేయాలి. ఎంత వేగంగా అయితే అంత వేగంగా చేయాలి. అలసట వస్తుందా? వస్తుంది. అడ్డొస్తుందా? వస్తుంది. ఇబ్బందులు వస్తాయా? వస్తుంది. దండలుండవు, సన్మానాలుండవు, ఇబ్బందులు, హేళనలు, అవమానాలు. ఇంకొక అడుగు ముందుకేస్తే ఇది చావు మరణాల పోరాటం. కానీ నీవు ఈ లోకాన్ని ఇలా చూసినప్పుడు ఇది చాలా బలమైనదిగా కనిపిస్తుంది, చాలా బలమైనదిగా కనిపిస్తుంది. కానీ నువ్వు చూడాల్సింది లోకాన్ని కాదు, నువ్వు ఎవరిని చూడాలా? దావీదు గొల్యాతుని చూస్తున్నాడా, దేవుని చూస్తున్నాడా? ఇశ్రాయేలీలు గొల్యాతుని చూస్తున్నారా, దేవుని చూస్తున్నారా? ఇశ్రాయేలీలందరూ గొల్యాతుని చూస్తున్నారు, దావీదు ఒక్కడే దేవుడు చూస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? మనం చూసే చూపులో మన ముందున్న లక్ష్యం తేలికవుతుంది. మరి అడవిలో అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది? చిరుతపులి. 6 సెకండ్లో 100 కిలోమీటర్లు వెళ్ళిపోద్దట. ఆ తర్వాత అదే స్థాయిలో పరిగెత్తే మరో జంతువు ఏది? జింక. బాగా చెప్తున్నారు, మంచి అనుభవం ఉన్నట్టే మీకు, పర్వాలేదు. అయితే ఓ రోజు చిరుతపులి లేచి తెల్లవారి అడవిలోకి బయటకు వచ్చిందంట, గుహలోంచి. మరి రాత్రి లేచి బయటకు రావాలి కదా, బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మనలాగే మొహం కడుక్కొని కాసేపు ప్రార్థన చేసుకొని దేవుడి దండం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఏముండదు అట్లా కదా, మామూలుగా వచ్చేస్తాయి. మరి బ్రేక్ఫాస్ట్ ఆకలేస్తుంది కదా, దానికి కూడా చూస్తుంది ఏదైనా దొరుకుద్దా అని. చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంది. ఇలా చూస్తూ ఉంటే మీరు అన్నట్టు అప్పుడే ఓ జింక, అది కూడా మరి తెల్లవారింది కదా, అది బయటకు వచ్చిందండి. చిన్న జింక పిల్ల, చిన్న లేడీ పిల్ల బయటకు వచ్చింది.
చాలా చిన్నది. చూసిందట చిరుతపులి, ఓ చికెన్ బిర్యానీ దొరికింది ఈరోజు అనుకుందట. ఉదయం లేచి ఎవడ మొఖం చూశాను కానీ మంచి బ్రేక్ఫాస్టే దొరికింది అనుకుందట. అనుకున్న తర్వాత మరి లేడీ రా అంటదా? అంటే వస్తుంది అది. మరి ఏం చేయాలా? వేటాడాల. అంతే. ఏం చేయాలా? వేటాడాల. ఈ చిరుతపులి హఠాత్తుగా దాని మీద దాడి చేయడం లేడీ చూసిన తర్వాత అది బెత్తరపోయి ఉంటుంది, డౌట్ లేదు. అయితే ఎంత బలహీనుడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలవంతుడు ఒక 10 దెబ్బలు కొడితే ఈడు ఒక్కటన్నా కొడతాడు. జింక అనుకుందట లేడీ, ఏది ఏమైనా ఈరోజు నేను ఈ చిరుతపులికి ఆహారం కాకూడదు. ప్రారంభించిన తర్వాత ఆ రెండు కూడా ఆ అరణ్యంలో చాలా పోటాపోటీగా పరిగెడతా ఉన్నాయి. మీరు నేను చెప్పేది మీరు చూడాలనుకుంటే డిస్కవరీ ఛానల్లో చూడొచ్చు. ఇది నేను డిస్కవరీ ఛానల్లో చూశాను, కొంత నేను కలిపాను అంతే. ఇది వాస్తవంగా డిస్కవరీ ఛానల్ దొరుకుద్ది మీకు. దానికి నేను చిన్నది యాడ్ చేశాను అంతే, చిన్న మసాలా యాడ్ చేశాను. కానీ వాస్తవంగా అక్కడ జరిగే పిక్చర్ మీకు చెప్తా. అయితే ఈ లేడీ పిల్ల ఆ చిరుతపులి బారి నుంచి అలా అందినట్టే అంది పారిపోతా ఉంది. వేగమైన జంతువు ఏది? బలమైన జంతువు. అంటే కంపారిజన్ ఎదర లేడీతో పోల్చుకుంటే బలమైంది, వేగమైంది. అది దీనికన్నా వేగం తక్కువ, బలం తక్కువ. అయితే అది చాలా టెక్నికల్గా పరిగెడుతుంది. నేను ఆ డిస్కవరీ ఛానల్ చూసినప్పుడు భలే ఆశ్చర్యపోయాను. అది చిన్నదే కానీ ఇలా ఇలా పరిగెడుతుంది, స్ట్రైట్గా పరిగెట్టట్లేదు. ఇలా ఇలా తేలిక ఉంది కదా, ఇలా 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 పరిగెడుతుంటే ఈ చిరుతపులి ఇలాగ వెళ్ళినప్పుడు జారిపోతుంది, లెగిసి మళ్ళీ ఇలా వెళ్ళి జారిపోతుంది. ఇది లెగిసి పరిగెట్టే లోపల అది కొద్ది దూరం పోతాం. ఏ జంతువు అన్నా ఎంతసేపు పరిగెడితే, ఎంత బలమైన ఎంతసేపు పరిగెడితే, అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత చిరుతపులి ఇలా అయిపోయి అంటుందన్నమాట. అది మాత్రం చెంగు పారిపోతుంది. ఇంతవరకే డిస్కవరీ ఛానల్లో ఉంటుంది. ఇంతవరకే డిస్కవరీ ఛానల్ సూపర్ షూట్ చేశాడు. నేను అలా దాన్ని ఆలోచించాను అనమాట. ఒకవేళ చిరుతపులికి మాటలు వచ్చి లేడీ ఒకసారి ఆగే ఒక్క ప్రశ్న వేస్తాను అందనుకో, అది ఆగుతుందా? అది ఆగదు. లేదు నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను చంపను, ఓ ప్రశ్న వేస్తాను చెప్పి వెళ్ళిపోందంట. జస్ట్ ఇది ఇమాజినేషన్, ఇది కథ, అక్కడ లేదు. అయితే దూరం నుండి చెప్పు, సమాధానం చెప్తాను అన్నట్టు. చిరుతపులి అడిగిందంట, నేను ఈ అడవిలోనే వేగవంతమైన దాన్ని, నీకన్నా బలమైన దాన్ని, నన్ను నువ్వు ఎలా గెలిచావు అందంట. నన్ను నువ్వు ఎలా గెలిచావు? నేనో ప్రశ్న అయినా అందట. అందట, నువ్వు నా వెనకాలంతా కసిగా పరిగెత్తావు కదా, ఎందుకు పరిగెత్తావు అందంట. ఎందుకేంటి? భోజనానికి అందంట. ఎందుకంటాడు భోజనానికి అన్న? అది ఏ భోజనం? బ్రేక్ఫాస్ట్ అన్నట్ట. ఏమంది? బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ మీల్. మనకు 3 పూట్ల భోజనాలు పెడతారు కదా, 3లో మొదటి భోజనం కోసం. అప్పుడు లేదందంట, ఆఫ్టర్ ఆల్ ఒక్క పూట భోజనం కోసం అంత కసిగా నా వెనకాల పరిగెట్టావే, ఒక జీవితాన్ని కాపాడుకోవడం కోసం నేను ఇంకెంత పరిగెత్తాలి అందంట. జస్ట్ మోరల్, ఇది మోరల్. మీకు అర్థమైందా? మనము ఈ లోకంలో బ్రతికినప్పుడు 4వ పాయింట్ చెప్తాను, స్పృహ కలిగి బ్రతకాలి. మనం ఎక్కడున్నాము, మనం ఏం చేయాలి, ఎందుకు చేయాలి, దాని వెనకాల సమస్య లేదా? ఉంది. దాని వెనకాలన్న సమస్య పెద్దదా చిన్నదా? పెద్దదే. ప్రాణం పోయేటంత సమస్య అది. దొరికిందంటే ఇంకేం ఆప్షను? తక్కువ నొక్కేదంతే. ఒక్కసారి దాని నోటికి దీని కంఠంగా దొరికిందా, ఎంత బలమైన జంతువైనా సరే ఫినిష్. సమస్య ఉంది, బలమైన సమస్య ఉంది, మరణమంత సమస్య ఉంది, కానీ స్పృహ కోల్పోలేదు. అది మన బయట కూడా, సార్వత్రిక సంఘము బయట కూడా అదే స్థాయిలో ఉన్నాయి సమస్యలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పుదైన కైసరాకు వచ్చినప్పుడు
సంవత్సరంన్నర పరిచయం అయిపోయింది దానికి. శిష్యులను పిలిచి ఓ మాట అన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. ఏమనుకుంటున్నారు నా గురించి? నా వెనకాల వస్తున్నారు కదా వీళ్ళందరూ, ఏమనుకుంటున్నారు అంటే శిష్యులు అన్నారు, నువ్వు ఏలియావని, పలానా వాడివని, పలానా వాడు అనుకుంటున్నారు. వాళ్ళందరూ రకరకాల పేర్లు ఎట్టేస్తున్నారు నీకు అన్నాడు. అంటే వాళ్ళందరూ పక్కన పెట్టండి, అసలు మీరేమనుకుంటున్నారు అన్నాడు. మీరేమనుకుంటున్నారు అంటే 12 మందిలో 11 మంది గప్చుప్. అంటే వాళ్ళకి అదే ఆలోచనలు ఉన్నాయన్నమాట. పేతురు ఒక్కడే మాట్లాడు. అప్పుడు ప్రభు వారు ఏమన్నారంటే, పేతురు పరలోక తాళపు చెవి నీకు ఇస్తున్నానే, పరలోక సంబంధమైన సువార్త పరిచర్యలో సంఘము ముందు పాతాళము నిలువనేరదని నేను మీతో చెప్పుచున్నాను. ఆ మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. పాతాళము సంఘము ముందు నిలువ నేరదని నేను మీతో చెప్పుచున్నాను. అంటే అర్థం ఏంటి తెలుసా? సంఘంగా మీరు పరిగెత్తుతా ఉన్నప్పుడు సమస్య వస్తుంది, హేళన వస్తుంది, డబ్బులు వస్తాయి, జైలు శిక్ష వస్తుంది, అంతిమంగా ఏంటో తెలుసా? మరణం కూడా వస్తుంది. ఆది సంఘంలో అదే జరిగింది తెలుసా మీకు? ఆది సంఘంలో వార్త చెప్తా ఉంటే శుభవార్త, శిక్షించారు, జైల్లో పెట్టారు, మర్డర్ చేశారు, స్టెఫన్ని మర్డర్ చేశారు. 8వ అధ్యాయంకి వస్తే అపొస్తలుల కార్యాలు సంఘం అంతా చెదరిపోయింది. 9వ అధ్యాయంకి వచ్చేసరికి చట్టం వచ్చింది, మనకులాగే చట్టం వచ్చింది. అయితే 9వ అధ్యాయం 31వ వచనంలో సంఘము క్షేమము కలిగి సమాధానంగా పరిచర్యలో సాగిపోతున్నట్టు రాశాడు లోకా భక్తుడు. ఎట్లా సాధ్యం ఇదంటే సంఘము స్పృహ కలిగి పరిచర్య చేస్తూ ఉంది. సంఘము స్పృహ కలిగి పరిచర్య చేస్తూ ఉంది కదా. కనుక సువార్త చెప్పేటప్పుడు ఎక్కువగా చెప్పాలి, శ్రేష్టంగా చెప్పాలి, వేగంగా చెప్పాలి, స్పృహ కలిగి చెప్పాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 18. ఇలా చేస్తే మనల్ని జ్ఞానవంతుడైన క్రైస్తవుడు అంటది. జ్ఞానవంతుడైన క్రైస్తవుడు అంటది. కనుక సువార్త అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. సువార్త ఎలా చెప్పాలి అని తెలుసుకున్నాం. అంటే తర్వాత సువార్త అంటే ఇందాక మీకు ఒక మాట చెప్పాను. సువార్త అంటే చెప్పేది కాదు. జాగ్రత్తగా ఆలోచించండి, కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది. సువార్త అంటే చెప్పేది కాదు, చూపించేది. సువార్త అంటే చెప్పేది కాదు, చూపించేది. అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? చెప్పండి. మన జీవితాన్ని చూసి ఇతరులు నేర్చుకుంటారు. ఇప్పుడు దమస్కులో వరకు కూడా పౌలు లైఫ్ ఎట్లా ఉంది? దమస్కు వరకు కూడా చాలా రాడికల్ లైఫ్ అయింది. క్రైస్తవుడి మీద పూర్తి కక్ష, కోపం, కసి, అలాంటి భయంకరమైన మనస్తత్వంతో పరిచయం చేశాడు. దమస్కు తర్వాత అదే కసి ఉంది కదా, అదే లక్ష్యం ఉంది, కానీ కక్ష లేదు, క్రోధం లేదు. దాని స్థానంలో ఏముంది? ప్రేమ ఉంది. దాని స్థానంలో ఉంది తపన ఉంది. దాని స్థానంలో ఉంది అభిలాష ఉంది. మీకు అర్థమైందా? ఇవన్నీ చూసింది సంఘం. అందుకే బర్నబా ఏమన్నాడంటే, ఈయన మార్పు చెందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల దగ్గరికి వెళ్తే వద్దు ఈయన చేర్చుకోకండి అని చెప్తే బర్నబా అంటాడు, బలెటోడివే. ఆయన లైఫ్ నేను అద్భుతంగా చూసా. అతను అసలు మాట్లాడుతూ ఉంటే, సాక్ష్యం చెప్తూ ఉంటే జీవితం మాట ఒకటే. మీకు అర్థమైందా? సువార్త ఇందాక చెప్పాను కదా, సువార్త ఇప్పుడు మనకు మాట్లాడటం చాలా తక్కువ ఉంది, జీవించడానికి చాలా ఎక్కువ ఉంది. ఎక్కడ పడితే అక్కడ నువ్వు మాస్టర్ గారువా, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వా, నువ్వు ఒక కండక్టర్వా, నువ్వు ఒక ట్రావెలర్వా, హూ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఎవరివైనా సరే నీకు అవకాశం ఉంది ఆ ప్రాంతంలో నువ్వు యేసు కొరకు బ్రతకేటట్టు. ఛాన్సెస్ ఆర్ దేర్. నో నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే సంథింగ్ టు ద అదర్స్. నువ్వు నోటితో చెప్పేదాన్ని జీవితంలో నువ్వు చూపించగలిగితే, జీవితంలో నువ్వు దాన్ని ప్రదర్శించగలిగితే,
యేసుక్రీస్తు ప్రభు వారి పిల్లలతో ఎన్ని మాటలు మాట్లాడారు చెప్పండి? బతిమిలాడాడు, నిన్ను వదిలించేస్తాను, నిన్ను రక్షిస్తాను, నాతో మాట్లాడవా అంటే చాలా లిమిట్గా మాట్లాడాడు ఆయన. పైనుండి నీకు అధికారం ఉంటేనే కానీ నువ్వు నన్నేమీ చేయలేవని. మీకు అర్థమైందా? చాలా తక్కువ మాట్లాడాడు. అయితే ఆయన నిరపరాధి, ఆయన నిర్దోషి, ఏ దోషం ఈయన లేదు అని ఆయన ఎట్లా చెప్పగలిగాడు? మీకు అర్థమవుతుందా? అంటే ఆయన ప్రతి కదలికను చూశాడన్నమాట. ఆయన ప్రతి గమనాన్ని చూశాడన్నమాట. దొంగోడు ఎంతసేపు ఉన్నాడు యేసుక్రీస్తు దగ్గర? 3 గంటలు ఉన్నాడు. ఆయన ఉన్నటప్పుడు యేసుక్రీస్తు వారు ఒకే మాట మాట్లాడారు, అంతే, ఒక్క మాట మాట్లాడారు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎదుగురు కనుక వెరీ లిమిట్. కానీ ఆ భాష ఉండగా ఆయనను చూస్తూ అని రాయబడింది. నిదానించి ఆయనను చూస్తూ, యేసు నీ రాజ్యంలో నన్ను చేర్చుకో. ఏం మాట్లాడాడు ఆయన? ఒకసారి నేను బెరంపూర్లో ఇలా మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నాను. కోనార్క్ ఎక్స్ప్రెస్ 6:10కి ఆల్రెడీ వచ్చేసింది. నేను బయట నుంచి రావడం కొద్దిగా లేట్ అయింది. నేను లోపలికి వచ్చేసరికి అది బయలుదేరింది. నేను పరిగెత్తుకొని వెళ్ళి ఎక్కేయాలి, లేకపోతే నేను వైజాగ్ రావడానికి అవదు. మరుసటి రోజు నేను మరొక టాస్క్కి వెళ్ళాలి. ఈ అడవిలో బ్రేక్ఫాస్ట్ పట్టుకున్నాను. రోడ్ అదే ప్లాట్ఫామ్ మీద ఇలా పరిగెడుతూ ఉంటే నేను అనాలోచితంగా నా చేతిలో ఉన్నటువంటి బ్యాగు ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని యాపిల్ పళ్ళు అమ్ముతున్న వాడికి తగిలింది. అరే ఇలా తోసుకుని వెళ్ళిపోతాం కదా, ట్రైన్ వెళ్ళిపోతాం, చూసుకున్నప్పుడంటే పళ్ళన్నీ కింద అడిపోయినాయి. ప్లాట్ఫామ్ కొద్దిగా ఇలా ఉంటుంది కదా, స్లోప్గా ఉంటుంది కదా, యాపిల్ పళ్ళు ఏముంది, దొరికిపోతా ఉన్నాయి. నేను గుద్దేసి చాలా దూరం పోయి ఇట్లా వెనక్కి తీస్తే పళ్ళు పడిపోతా ఉన్నా ఆ కుర్రాడు కూర్చొనే ఉన్నాడు. పడితే లేవాలి కదా, లేచి పట్టుకోవాలి కదా. నాకు ఏదో తేడా కొట్టింది. ట్రైన్ వదిలేశాను. నా బ్రీఫ్ కేసు అక్కడ పెట్టి పరిగెత్తుకొని వచ్చి కొన్ని పళ్ళు పోతా ఉంటే ఆ పళ్ళు అన్నీ తీసుకొని గంపలు వేసాను. అప్పటికి చాలా వెళ్ళిపోయినాయి, ఒక 10-15 లోపలికి వెళ్ళిపోయినాయి, ట్రాక్ మీదకి వెళ్ళిపోయినాయి. అవన్నీ లెక్క పెట్టాను. లెక్క పెట్టిన తర్వాత ఎంత తమ్ముడు అని అడిగాను. కొంత రేట్ చెప్పాడు, ఇచ్చేసిన తర్వాత నేను ఆ కుర్రోడిని ఇలా నిదానించి డబ్బులు ఇచ్చినప్పుడు ఇలా చూస్తే ఆ కుర్రోడికి 2 కాళ్ళు లేవు. పాపం కూర్చొని ఉన్నాడు అంతే. మనసు చాలా బాధ అనిపించింది. తర్వాత అన్నాను, సారీ నాన్న, ట్రైన్ లేట్ అవుతుందని పరిగెత్తి చూడలేదు, గుద్దేశాను, నీకు చాలా డిస్టర్బ్ చేశాను. ఆ పళ్ళే కాదు కదా, దానికి తగిన ఇంకో కొంచెం ఉంచుకోవాలి ఇచ్చేసి. నేను మళ్ళీ బ్రీఫ్కేస్ పట్టుకొని ఎలా వెళ్ళిపోతుంటే అన్నా అన్నాడు. అన్నా అంటే ఇలా చూశాను, చూడగానే ఏం తమ్ముడు ఇంకా ఏమన్నా తక్కువ? అది కాదన్నా, అది కాదు, మీరు క్రైస్తవులా అని అడిగాడు. ఆర్ యు క్రిస్టియన్? ఏం మాట్లాడలేదు నేను ఆయనతో. చేయగలిగింది చేసామంతే. యేసుప్రభు వారు అన్నారు, మీరు బ్రతకగలిగినట్టు బ్రతకండి, మనిషిలా బ్రతకండి మీరంతే. ఇది సువార్త తెచ్చే మార్పు మనలో స్పష్టం చేస్తుంది. సమయం లేదు. నేను అనుకున్నాను ట్రైన్ పోతే పోయింది, ఒక వ్యక్తికి డైరెక్ట్గా ప్రభు పరిచయం చేశానని తృప్తి కలిగింది. సువార్త అంటే చూపించేది. పౌలు చూపించాడు. చెత్త కొట్టేస్తూ ఉంటే, ఫిలిప్ జైల్లో పెట్టి చెత్త కొట్టేస్తూ ఉంటే, మీకు అర్థమవుతుందా? చిత్తక కొడతా ఉంటే పాటలు పాడాడు. భూకంపం వచ్చింది, అద్భుతమైన భూకంపం. బిల్డింగ్ ఏం పడలే, గడలు మామూలుగా తీసిన చూడిపోయినాయి, సంఖ్యలు కూడా విడిపోయినాయి. అన్నీ చూశాడు. జైలు అధికారి చచ్చిపోదాం అనుకోండి, అందరూ పోయారు అనుకొని. పౌలు అన్నాడు, అంత తొందరపడద్దు,
తొందరపడదు, మేమంతా ఇక్కడే ఉన్నాం. వెంటనే జైలు అధికారి అన్న మాట ఏంటో తెలుసా? నేను నా ఇంటి వారు రక్షించబడ్డానికి ఏం చేయాలి? ఏమైనా ప్రసంగం చేశాడా పౌలు? బ్రతకాల్సినట్టు. అడివారంలో జైలు ఉంది కదా, ఇలాగే కిటికీలు అన్నీ ఊడిపోయి అనుకోండి, జీవనం అన్నీ ఊడిపోయి, గేట్లే ఓపెన్ అయిపోయి, పోలీసులు పడిపోయారు అనుకోండి, దొంగలు ఏం చేస్తారు? నిజమే, మీరు మంచివాళ్ళు, అలాగే ఆలోచిస్తాం, మనం కూడా అందరూ అంతే, ఎవడైనా అంతే. ఒకవేళ ఎవడైనా నాలంటాడు తప్పురా వెళ్ళకూడదురా అంటే ఆయన జిత్తు పట్టుకుని లాక్కుపోతారు బయటికి, వదిలేదే అదవా ఇలాంటి అవకాశం మళ్ళీ నీకు రాదు అని. కానీ క్రీస్తుని కలిగి జీవించేవాడి జీవితం వేరేగా ఉంది. లోకానికి విభిన్నంగా ఆలోచిస్తాడు, లోకానికి ప్రత్యేకంగా ఆలోచిస్తాడు. మీకు అర్థమైందా? కనుక సువార్త చెప్పటం కన్నా బతికి చూపించాలి. క్రియలు ఎలాంటి క్రియలు? అరే మనము ఒకప్పుడు పాపాత్ములము, ఇప్పుడు పరిశుద్ధ దేవునిలో ఇలా ఉన్నామంటే మన టాలెంట్ కాదురా, కృప. మీ ఊర్లో కృప కాదు, యేసుక్రీస్తు ప్రభువారి కృప. ఏంటి కృప చెప్పండి? ఏంటి యేసుక్రీస్తు వారి కృప? ఈ గ్రేస్ అన్న దాని మీద ఈ మధ్యలో చాలా రకరకాలైన పోకడలు వచ్చేసినాయి, అవన్నీ మనకు అనవసరం. కానీ ఏంటి? కృప చేత మాత్రమే సువార్త. కదా, అర్హత లేని మన జీవితాలకు యోగ్యత కల్పించింది ఆయన కృప. ఆ కృపకున్నటువంటి బలం, ఆ కృపకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మానవ మేధస్సుకు అందవు. అందుకే పౌలు గారు రాసిన ప్రతి ఉత్తరంలో కూడా దేవుని కృప మీకు తోడయుండునుగాక అంటాడు ఆయన ప్రారంభంలో, ఉపోద్ఘాతం చెప్తూ కూడా. ఆ కృపకున్నటువంటి ఆ విధి మనకు అర్థమైతే, అంటే నిజంగా మనకు అర్థమైతే, ఆ యేసుక్రీస్తు ప్రభువారి శిలువ త్యాగాన్ని అంత చులకనగా చూడం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రైస్తవులు తమ దేవుడిని చులకనగా చూసినట్లు బయట వాళ్ళు చూడరు. క్రైస్తవులు తమ దేవుడిని చులకనగా చూసినట్లు. బైబిల్ని వాడే విధానమే చెప్పుద్ది మనం ఎలాంటి వాళ్ళం, బైబిల్ని పట్టుకున్న విధానమే చెప్పుద్ది మనం ఎలాంటి వాళ్ళం, బైబిల్ చదివే విధానమే చెప్పుద్ది మనం ఎంత ధ్యాస, నిష్ఠ, శ్రేష్టతతో చదువుతూ ఉన్నామో. మీకు అర్థవుతుందని చెప్పేది. మనము చాలా తక్కువగా మనం గుడిలో కూర్చున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత మరి తక్కువగా ఆలోచిస్తామో. ఓ మాట చెప్తాను మీకు. ఇలా జరుగుతూ ఉంది, ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేస్తారు అని మీకు తెలుసు. ఇలా మీటింగ్ అవుతూ ఉంటే ఈ లోపల మీ స్నేహితుడు వచ్చాడు బయట నుంచి, కిటికీలోంచి రారా అన్నాడు. అప్పుడు మీరు ఏమంటారు తెలుసా? 5 నిమిషాలు ఆగరా, ప్రార్థన చేస్తున్నప్పుడు వస్తానంటారు. ఇది పక్క. ఎవరైనా అంతే, కళ్ళు మూసుకుంటాం కదా అప్పుడు వెళ్తామంటారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, కళ్ళు మూసుకున్నప్పుడు మనం చేసే పని ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. సూపర్ చెప్పారు కదా. ప్రార్థన అంటే ప్రభునితో సంభాషణ అని రాశాడు ఒక ఆయన. ప్రభునితో సంభాషణ అంటే నువ్వేం చేస్తావు తెలుసా? కళ్ళు తెరిచినంత సేపు ప్రాబ్లం లేదు, దేవుడితో మాట్లాడినప్పుడే నీ పర్సనల్ పని చేస్తానంటున్నావు. అంటే దేవుడితో మాట్లాడడానికి నువ్వు ఏకీభవించవు అన్నమాట, అది శ్రేష్టమైందిగా ఎంచవు అన్నమాట. మీకు అర్థమైందా? ఒక కలెక్టర్తో మాట్లాడినప్పుడు అలా అంటారా మీరు? మీ అధికారితో మాట్లాడినప్పుడు అలా అంటారా మీరు? అంటే దాన్ని బట్టి మనకు అర్థమైపోతా ఉంది మనం ఏ స్థాయిని ఇస్తున్నాం ప్రభువుకని. మీకు అర్థమైందా? ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను, ఈ మాటలను మనం ఎందుకు చెప్తున్నానంటే కృప గురించి మనకు అర్థం కాలేదు. మీకు బాగా చెప్తాను చూడండి, కృప గురించి ఒక మాట చెప్తాను. మీ ఇంట్లో ఎవడో దొంగడు పడిపోయాడండి,
ఓ 10,000 రూపాయలు పట్టిపోతున్నాడు, టక్మని పట్టేసుకున్నారు. పట్టేసుకున్నప్పుడు వెంటనే ఏం చేస్తారు? అబ్బా అంత మంచి పని చేయం, ముందు చేస్తాం. మీరు మరీ అంత మంచి మాటలు మాట్లాడేయకండి, ఇంకా ఆ స్థాయికి మనం రాలేదు. పట్టుకోనుగానే దబిడిదిబిడే, ఎవడో ఇంట్లోనే కాదు బయటోడు కూడా కొట్టేస్తారు కదా. ఎవడు దొంగ వేసేయండి, కొట్టేసి ఇలాంటి దానికి కట్టేసి శక్తి వచ్చినప్పుడు లేచిన లేపకూడుతుంటారు. అంటే కొట్టి అలసిపోతాం కదా, ఆడు ఆగురు కొట్టేస్తున్నారు. ఆ నోట ఈ నోట పోలీసులు చేసి రావాలి, మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళంత లేదు. అయితే ఇప్పుడు మీ ఇంట్లో దొంగడు అడిపాడు, పట్టించుకున్నారు, ఆయన్ని కొట్టారు. కొడుతుంటే బాబు కొట్టకండి, నా తప్పు అయిపోయింది, దొంగతనం చేయడం తప్పే అని అడిగారు. మీకేదో చిన్న క్రైస్తవ మూలాలుండి ఎందుకు చేశారు దొంగతనం అంటే, ఏం లేదు సార్, మరి కరోనాలో నాకు ఎవడో పని ఇవ్వలేదండి, అప్పులు చేశాను, అప్పుడు అప్పులలో చింటి మీద పడిపోతున్నారు, నాకు పని లేదు, మా ఆవిడని చూస్తాను, బిడ్డలు చూస్తున్నప్పుడు చాలా బాధ వచ్చేస్తుంది సార్, ఏం చేయలేదు తెలియక ఎవరి దగ్గర పని దొరక్క నేను దొంగతనం చేశాను సార్ అంటే, అలాగట్రా, అయ్యో సరేలేరా కొట్లిప్పేండిరా వెళ్ళిపోరా అన్నారు అనుకోండి, అది దయ. అదేంటి? దయ తలిచి వదిలేశాడు రా నన్ను, దయ తలిచి వదిలేశాడు. అలా కాదు, ఆడు వెళ్ళిపోతున్నాడు, లేరా లేరా ఎంత అప్పు చేసావురా? ఓ 10,000 చేశాను సార్ అప్పు, 10,000. ఆగరా నువ్వు, ఆగు, లోపలికి వెళ్ళి ఒక 20,000 తెచ్చి ఇదిగోరా ఈ 10,000 అప్పు తీర్చుకో, ఈ 10,000తో నీ కుటుంబాన్ని పోషించు. దానికి అర్హుడాడు? దానికి అర్హుడా? కాదు. అర్హత లేని చోట మనల్ని అర్హుడిగా నిలబెట్టేది దేవుని కృప. నా మంచితనం, నా చేష్టలు, నా క్రియలు నా పాపపు స్థితి నుంచి నన్ను బయటకు తీసుకు రాలేకపోయినాయి. మనిషి దైవాన్వేషణలో విపరీతమైనటువంటి ప్రయాసపడ్డాడు. దేవుని వెతుకులాటలో భారతదేశంలో ఉన్నంత చింతన ఇంకెక్కడ మీకు కనబడదు. అందుకనే దేవుని వెతుకులాటలో వాళ్ళు సంతృప్తి పొందక రకరకాల యాగాలు, త్యాగాలు, భక్తి మార్గాలు చేస్తూ పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఈ రోజుకు కూడా దేవుడి వెతుకులాటలో వాళ్ళు అవిశ్రాంతంగా వెళ్తానే ఉన్నారు. అందుకనే రకరకాల ప్రయత్నాలు చేసి తర్వాత భక్తి మార్గం అని ఒక మార్గం వచ్చింది. అది వచ్చిన తర్వాతే గుడులు గోపురాలు కట్టుకున్నారు, పూజలు పునస్కారాలు చేశారు, అందరూ ఒక చోట చేరి ఆరాధించాలనే ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికి కూడా దేవుడు దొరకలేదు. అప్పుడు అన్నారు, రే ఎలాగ దొరకదు, అలాగ దొరకదురా, గురుదేవో భవ అన్నారు. గురువే దేవుణ్ణి చూపించాలి అన్నారు. గురువు దేవుణ్ణి చూపిస్తానని వెంటలాడిన తర్వాత తిరిగి గురువు కూడా చూపించలేకపోతే ఏందిరా మనకి, దేవుడు కూడా చూపించలేదు, గురువు కూడా చూపించలేకపోయాడంటే ఒక ఆయన నాలటోడు లేచి అన్నాడు, అరే ఎవడో చూపించలేదురా, అది నీ కర్మ అన్నాడు. ఏమన్నాడు? అది నీ కర్మ అంటే ఏంట్రా, దేవుడు నేను దొంగోడి కింద రాశాడు రా, నువ్వు అలా బతకడమే. దేవుడు నేను గొప్పవాడి కింద రాశాడు రా, అది నీ కర్మ. ఏమండి, దేవునికి స్వార్థం ఉంటుందా? మీరందరూ నా వైపు చూడాలి. దేవునికి స్వార్థం ఉంటుందా? ఉండదు. దేవుడికి అసూయ ఉంటుందా? ఉండదు కదా. మంచి వారి మీదను చెడ్డవారి మీదను కదా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయినప్పుడు అందరి కోసం చనిపోయారా, కొందరి కోసం చనిపోయారా? అందరి కోసం. అందులో అడుక్కునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. కుష్ఠరోగులు ఉన్నారా? ఉన్నారు. దొంగలు ఉన్నారా? ఉన్నారు. ప్రతి ఒక్కరి కోసం ఆయన చనిపోయాడు. ఆయన దొంగోడికేటండి కృప. అందుకే రచన కదా, కృప నీ కృప యేసు కృప. ఆ కృపకి తెలిసింది ఒక్కటే, ఎన్నిక లేని నన్ను, నిష్ప్రయోజకుడినైన నన్ను, అస్సలు యోగ్యత లేని నన్ను యోగ్యునిగా కూర్చోబెట్టడమే దానికి తెలుసు. నా బ్యాక్గ్రౌండ్తో దానికి పని లేదు, నా అంతస్తుతో దానికి పని లేదు, నా తెలివితేటలతో దానికి
పని లేదు, దాంతో ఒకటే పని. ఈ పెదవులతో తండ్రి నేను పాపం చేశాను, నేను దొంగోడిని, నేను వ్యభిచారిని, నేను మోసగాడిని, నన్ను నువ్వు క్షమించు, నీ రాజ్యంలో చేర్చుకోనే ఒక్క మాట చెప్తే చాలు, ఆ కృపతో దేవుడు నిన్ను. ఇదే సువార్త. దిస్ ఈజ్ గాస్పల్. అందుకే కృప గురించి. అయితే ఆ కృప అలాంటిదని నువ్వు విశ్వసించాల. నమ్ముట నీ వలన అయితే. యేసు ప్రభువు ఆ శాంతంలో చాలా ఎక్కువగా మాట్లాడి తెలుసా, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. మీరు ఇంకేం చెప్పక్కర్లేదు. మీరు సువార్త అంటే ఏమో అనుకున్నారు, ఏమీ లేదు. ఆయన కృప అందరికీ సమీపంగా ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్, నేషన్, లాంగ్వేజ్, జెండర్ ఎక్సెట్రా, ప్రతి ఒక్కరికి అది అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ద థింగ్ ఈజ్, విషయం ఏమిటి అంటే నువ్వు దాన్ని పొందుకోవడమే. ఒక క్లాసులో 40 మంది స్టూడెంట్స్ ఉంటారు, అంతే కదండి. 40 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఒకడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఒకడికి పరీక్ష పోతుంది. కారణం ఏమంటారు మేడం గారు? చెప్పండి, టీచర్ గారు. ఒకే టీచర్ చెప్తాడు, ఒకే పాఠం చెప్తాడు, ఒకే టెక్స్ట్ బుక్లో చెప్తాడు. ఒకడికి ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఒకడికి స్టేట్ ర్యాంక్ వస్తుంది, ఒకడు తప్పిపోతాడు. ఆ పాఠం అందరికీ అందుబాటులో ఉందా లేదా? ఉంది. అందరికీ అలాగే వినిపింపబడిందా? వినిపించబడింది. ప్రపంచం కూడా అంతే. రక్షణ సువార్త అందరికీ ఈక్వల్గా అనిపించబడతా ఉంది, కానీ కొంతమంది దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ మాత్రమే కృపను పొందుకోగలుగుతున్నారు, వాళ్ళ మాత్రమే విశ్వాసులుగా నిలవగలుగుతా ఉన్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ గాస్పెల్. గో అండ్ స్పెల్ అన్నాడు. వెళ్ళి మాట్లాడడమే శుభవార్త. ఇది మంచి వార్త, ఇది అద్భుతమైనటువంటి వార్త కదా. సువార్త చెప్పేది కాదు, చూపించేది అన్నదానికి ఉదాహరణ మీకు చెప్తాను. కొంతమందికి ఇది ఇష్టంగా ఉండకపోవచ్చు, కొంతమంది నన్ను తిట్టుకోవచ్చు, ఏదైనా మాత్రం చెప్తాను. నేను నా నోటితో ఒక మంచి బోధ చేశాను. దేని గురించి అంటే పరివర్తన గురించి. నా మాట వినాలి, మీరు నా మాట వినాలి ప్లీజ్. కొంచెం నా వైపు చూడండి. నేను చాలా మంచి ప్రసంగం చేశాను. పరివర్తన అంటే మారిన మనిషి యొక్క జీవితం గురించి ప్రసంగం చేశాను. మారిన మనిషి జీవితం గురించి ప్రసంగం చేశాను. పులిపేట మీద ధూళి రేగొట్టేశాను. పులిపేట మీద మరి చర్చిలో వాళ్ళందరూ కూడా అసలు కన్నీరు మున్నీరు అయిపోయి గొండు కొట్టేసుకొని పశ్చాత్తాపడి వాళ్ళు మార్పు చెందిన మనకు కనబడింది. కానీ ఆ బోధ చేసిన నువ్వు మార్కెట్లో ఈ పశ్చాత్తాపం పొందినోడికి చూసినప్పుడు నీ బోధకి బతుకుకి సంబంధం లేదు. ఎలా ఉంటుంది? ఈడిలో వచ్చిన పరివర్తన ఏమవుతుంది? తీసుకోగల. ఆ తర్వాత నువ్వు మళ్ళీ అతను ఎక్కడన్నా కనబడినప్పుడు యేసు ప్రభు మాటలు అద్భుతంగా చెప్తున్నావు, తోకలేదు అసలు, నీళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నాడు, అంత అద్భుతంగా చెప్తున్నావు, కానీ వాడు తీసుకోగలడా? దానికి ఉదాహరణ ఏంటంటే, లడ్డు అంటే ఇష్టం కానీ ఎవడు ఉంటాడు ఇక్కడ చెప్పండి? జిలేబీ అంటే ఇష్టం కానీ ఎవడు ఉంటాడా? మంచి లడ్డు చూస్తే నోరు ఊరిపోతుంది. గజ్జి చేతితో ఇచ్చాను తీసుకుంటారా? గజ్జి చేతి ఇచ్చాను తీసుకుంటారా? జిలేబీ ఇలా పూలు రసికారుతా ఉంది, మంచి జిలేబీ ఇచ్చాను తీసుకుంటారా? జిలేబీ మంచిదే, జిలేబీ మంచిదే, కానీ ఏంటి ప్రాబ్లం అక్కడ? ప్రాబ్లం. చెప్పే వాక్యం మంచిదే, కానీ బతుకు ప్రాబ్లం, లైఫ్ ప్రాబ్లం అక్కడ. సో నీ బతుకు బాగోలేనప్పుడు నువ్వెంత మంచి మాటలు చెప్పినా చెవి దొరద తీరతాయి. తీసుకోరాళ్ళు. నువ్వు చెప్పటం కన్నా చేసి యేసయ్య
మీ శత్రువు కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో చెప్పారు. ఆయన మీ శత్రువు కొరకు మీరు ప్రార్థన చేయండి అని. మీకు మాట చెప్పనా, సిలువ మీద మొదట చేసిన పని అదైనా ఎప్పుడు తెలుసా? లక్షవారం రాత్రి ఆయనను దున్నేశారు, పడుకోనివ్వలేదు, భోంచేయనివ్వలేదు. 6 సార్లు లోపలికి 6 సార్లు బయటికి అన్యాయపు తీర్పు తీర్చారు. లోపలికి తీసుకెళ్ళడం, గుడ్డలిప్పటం, కొట్టడం, అవమానించడం, క్లాత్ కప్పి బయటికి తేవటం, లోపలికి బయటికి అక్కడికి ఇక్కడికి బజార్లో తిప్పి 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 తెల్లవారు 6 గంటలకి పెట్టుకిలం అనేటి ఒక చెక్క మెడ మీద పెట్టి కట్టి పశువుని ఊరేగించినట్టు దూరంతా ఊరేగించి కొండెక్కించారు. జ్ఞాపకం చేసుకోండి, కొండెక్కించి సిలువ మీద ఆయనను ఆకాశానికి భూమికి మధ్య ఇలా వేలాడదీశారు. అప్పటికే శరీరం అంతా దున్నబడింది, శక్తి అంతా హరించుకుపోయింది, తాగటానికి నీళ్లు లేవు, సేద తీర్చుకోవడానికి అవకాశం లేదు. ఇక ఆయన చావు మరణాల మధ్య పోరాడుతూ ఉన్నాడు. ఆయన బాగా హింస పడతా ఉన్నాడు, శరీరం అంతా ఊగిపోతా ఉంది. ఆ 70-75 కేజీలు ఉన్న మనిషి చిన్న చెక్క మీద 2 శీలల మధ్య ఇలా ఏలబడతా ఉంటే మీరు ఆలోచన చేయండి, గుండెంతలా కిందకి దిగిపోయినట్లు అయిపోద్ది అన్నమాట. బోన్స్ అన్ని కూడా ఇలా దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి, ఊపిరి తీసుకోవడానికి కష్టమైపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో హేళన చేస్తూ ఉన్నారు. 3 రోజుల్లో కడుతున్నాడు రాని పక్క నవ్వినాడు ఒకడు కదా, ఈడు దేవుడంట, కిందకి దిగి నన్ను దింపొచ్చు కదా అన్నవాడు ఒకడు. దారంబట పోయేవాళ్ళు తిడుతున్నారు, సైనికులు తిడుతున్నారు. పక్కనున్న 2 దొంగలు కూడా మొట్టమొదట తిట్టిన వారే. ఇలాంటి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకోండి, అవమానిస్తున్న వాళ్ళని, అతని జీవితంతో చెలగాటమాడి ఆటలాడుకుంటున్న వాళ్ళని, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఆయన చేసి చూపించాడు. ఆయన బోధకు తగినట్టు బతికాడు. తమ్ముడు చెల్లి, మన మాదిరి నిజంగా ఆయన అయితే, మన రక్షకుడు నిజంగా ఆయన అయితే, ఆయన సిలువ మీద నా పాపము కొరకే చనిపోయాడు అని నేను నిజంగా విశ్వసిస్తే నా సువార్త మాటకు మించినదై ఉండాలా, మాటకు మించినదై ఉండాలా. మీకు విపరీతమైన ఉదాహరణలు ఇస్తా ఉన్నాను, ఎందుకో తెలుసా? ఈరోజు క్రైస్తవుడికి తెలియాల్సిన సత్యం ఇది, క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన సత్యం ఇది కదా. మనం బ్రతుకుతున్నామంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా కలిగే రక్షణను గురించి ఖచ్చితమైన ప్రకటన. ఒకసారి మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు. ఈ ఉదాహరణ 2 రకాలుగా చెప్తాను, దయచేసి మీరు అన్నీ తెలుసు అనుకోకుండా జాగ్రత్తగా నా మాటలు వినండి. 2 రకాలుగా ఒకే ఉదాహరణ చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. మిక్సీ తెచ్చిన తర్వాత నా మిస్సెస్ కూర్చుంది, దాని గురించి సేల్స్ రిప్రజెంటేటివ్ కదా, చాలా బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాడు. ఉల్లిగడ్డ వేసిన తర్వాత కట్ చేస్తుంది, పేస్ట్ చేస్తుంది, పొడవుగా కోస్తుంది అని చెప్తున్నాడు. చాలా బాగుంది, ఒకసారి ట్రైల్ వేయాను. అడు లోపల పెట్టాడు, ఉల్లిగడ్డ ఇచ్చాము, లోపల వేసాడు, స్విచ్ వేసాడు, తిరగలేదు. అది తిరగకపోయినా అందులో టెన్షన్ లేదు, దాని గురించి ఇంకా అలాగే చెప్తున్నాడు. ఆడు ఎన్ని చోట్ల పెట్టినా అలాగే తిరగలేదు, కానీ ఆడి స్టేట్మెంట్లో బలం తగ్గలేదు. ఒక పని చేయని వస్తువు పట్టుకొని అంత బలమైన స్టేట్మెంట్స్ ఆడిస్తూ ఉంటే, ఒక దమ్ము లేని వస్తువు పట్టుకొని అంత బలమైన మాట్లాడి చెప్తూ ఉంటే, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు గుర్తు చేసుకోండి. ఒక మాట చెప్తానే, నిజ రక్షకుడు నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన వాడు, మీకు అర్థమైందా? సృష్టించిన వాడు అతడు నీ కోసం త్యాగాన్ని చేశాడని చెప్పడంలో సిగ్గుపడడంలో ఏమనుందా? అందుకే పౌలు ఏమన్నాడు? సువార్త గురించి నేను సిగ్గుపడువాడను కాను, సిద్ధంగా ఉన్నానన్నాడు ఆయన.
దాన్ని తప్పుడుగా వాడుకుంటున్నాం చాలామందిని. ప్రభు వారిని క్షమించునుగాక, వారికి మరలా ప్రభు అవకాశం ఇచ్చునుగాక, వారు మరలా బుద్ధిహీనులు కాకుండా దేవుడు జ్ఞానముతో నింపునుగాక. సువార్తను మించిన ఆధిక్యత ప్రపంచంలో ఏం లేదండి. నిజంగా నేను అనుకుంటాను, దేవుడు ఈ 2 మాటలు ఆయన కోసం చెప్పడానికి నాకు ఇచ్చాడే. నా జీవితంలో అతి శ్రేష్టమైనది ఏదన్నా ఉందంటే ఆయన గురించి చెప్పడమే. ఇంకంతకన్నా మంచిది ఏమీ లేదు నా జీవితంలో. ఎందుకో తెలుసా, మట్టి ఘటాన్ని ఎన్నిక లేనివాడిని, ఏం ఎన్నిక లేనివాడిని. మంచి అంటే నాలో ఏమీ లేదు, యథార్థత అంటే నాలో ఏమీ లేదు. పచ్చి పోరంబోకని నేను, పచ్చి పోరంబోకని. నా లెక్చరర్స్ నన్ను చూస్తే దడ పుట్టేదానికి, సన్నగా ఉండేవాడిని, చాలా సన్నగా ఉండేవాడిని. కానీ లెక్చరర్స్ వణుకు పుట్టించేసేవాడిని. వాళ్ళకి రాత్రులు నిద్ర ఉండేది కాదు. నేను జనరల్గా రాత్రులు మెలకుండా ఉండేవాడిని, తెల్లారి నిద్రపోయేవాడిని. చాలా భయంకరమైన జీవితం. ఆఖరికి మీరు జ్ఞాపకం చేసుకోండి, నా తల్లిదండ్రులు నా ముఖం చూడటానికి అసహించుకునేవారు. ఇంట్లోంచి బయటికి నెట్టి పడేశారు. సిగ్గు లేకుండా బయటికి వెళ్ళిపోయాను. ఊరంతా మా అమ్మకి నాన్నకి చాలా మంచి పేరు. ఊరోళ్ళు, మా అమ్మ నాన్న పక్కన పెట్టండి, ఊరోళ్ళు. నేను వైజాగ్లో ఉద్యోగం చేస్తూ ఉంటే, జ్ఞాపకం చేసుకోండి, వైజాగ్లో ఉద్యోగం చేస్తూ ఉంటే మా ఊరోళ్ళు నన్ను ఎవరైనా చూస్తే ఫూ అని ముఖం మీద ఉమ్మేసేవారు. ఫ్యాక్ట్ ఇది. దేవుడి సన్నిధిలో బైబిల్ పట్టుకొని చెప్తా. అంటే నా తల్లిదండ్రులు పక్కన పెట్టండి, వాళ్ళకే అంత జుగుప్స కలిగించే జీవితాన్ని జీవించాను నేను. కొంతమంది అయితే గోప మీద కొట్టిన రోజులు ఉన్నాయి. మా నాన్నగారు ప్రేమ్ కుమార్ అని ఒక ఆయన్ని చదివించారు. ఆయన సిఐ అయ్యాడు. ఆయన ఆ టైంలో ఆయనకి నేను మా నాన్నగారిని బాధించానని తెలిసింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్కి నేను తీసుకుని వెళ్ళి 2 చేతులు ఇలా వెనక పెట్టి గోడకు పెట్టి కొడతా ఉంటే మా నాన్నగారు లేచి 2 చేతులు పెట్టుకొని, బాబు ఆడు చచ్చిపోతాడు, వదిలే, ఆడెక్కడ పోయి చచ్చిపోని, నా కళ్ళ ముందు కాదంటే ఆయన అలా ఫిల్ట్ పట్టుకొచ్చి బయట 3 టౌన్ పోలీసులు తోసేసిన రోజులు నాకు తెలుసు. అయినా జ్ఞాపకం చేసుకోండి, ప్రభువు వైపు తిరిగి, తండ్రి నేను దొక్కబెట్టాను, నన్ను జ్ఞాపకం చేసుకొని అడగలేదు. అహంకారం, గర్వం. అప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, ఈ దరిద్రం అంతా పోవాలనుకుంటే ఒక్కటే మార్గం ఏంటో తెలుసా, నేనంటే ఎవడో తెలియని ప్లేస్కి నేను వెళ్ళిపోవాలి. డానియల్ అంటే ఎవరికి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు, అక్కడికి వెళ్ళిపోవాలని మా ఓనర్ దగ్గరికి వెళ్ళాను. సార్ నేను ఉద్యోగానికి రిజైన్ చేసేస్తున్నాను అన్నాను. ఆ ఉద్యోగం కోసం 2 నెలలు వాడు కాళ్ళు పట్టుకున్నాను. 2 నెలలు ఆయన కారు వస్తే రోజు 9 గంటలకు నిలబడేవాడిని, నమస్తే చెప్పేవాడిని. సాయంత్రం ఆయన వెళ్ళిపోతూ ఉంటే అక్కడ నిలబడేవాడిని, నమస్తే చెప్పేవాడిని. 1 నెల రోజులు నన్ను పరిశీలించి వీడికి మంచి సహనం ఉంది, మంచి పని చేస్తాడని పర్చేజ్ ఇన్ఛార్జ్ గారిని చేశాడు. స్టీల్ ప్లాంట్లో మెటీరియల్ లిఫ్ట్ చేస్తూ ఉండేవాడిని. అయితే ఆ తర్వాత నేను వెళితే నీకేమన్నా మెంటల్ రా అన్నాడు. మెంటలా? ఉద్యోగం కోసం వెంటబడ్డావు నా వెనకాతలా, ఇప్పుడు ఏమిట్లా అంటావు ఏంటంటే, లేదు సార్ లేదు, అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పరా అని ప్యూర్ని పిలిపించి డోర్లై అన్నాడు. డోర్లు వేసిన తర్వాత నీ ప్రాబ్లం ఏంట్రా, నువ్వు ఉద్యోగం అనేది, ఏం లేదు సార్ ఉద్యోగం చేస్తాను కానీ ఇక్కడ చేయండి సార్ అన్నాను. మరి ఎక్కడ చేస్తావురా అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో తప్పించి ఎక్కడన్నా చేస్తాను సార్ అన్నాను. కలకత్తా వెళ్ళిపోతావా అన్నాడు. వెళ్ళిపోతాను సార్ అన్నాను. ఒరిస్సా వెళ్ళిపోతావా అన్నాడు. వెళ్ళిపోతాను సార్ అన్నాను. సరే సాయంత్రం బ్రీఫ్ కేస్ పట్టుకొని వచ్చారా అన్నాడు. చాలా సీరియస్గా బ్రీఫ్ కేస్ పట్టుకొని వచ్చాను. ఆయన అంతే సీరియస్గా నా చేతిలో ఒక కవర్ పెట్టాడు, ఒక కవర్. నేను చాలా షార్ట్ చేసి చెప్తున్నాను, అది నా సందర్భం వచ్చింది కాబట్టి. దేవుని రక్షణను గురించిన విలువ గురించి మాట్లాడతామన్నాను. ఒరిస్సా దగ్గర ఉన్నటువంటి బాలసోర్, అక్కడికి దగ్గర బీచ్ 90 కిలోమీటర్లు వెళ్తే బీచ్ డమరా అని ఒక ఊరు వస్తుంది. అక్కడ భారతదేశం వాళ్ళు సముద్రపు లోపల 40 కిలోమీటర్ల లోపల ఐలాండ్ ఉంటుంది.
ఐలాండ్లో పృథ్వీ క్షిపణ్ ఎరెక్ట్ చేస్తున్నారు. అక్కడ ప్రైవేట్ వాళ్ళు బిల్డింగ్స్ కడుతున్నారు. ఆ బిల్డింగ్స్లో ఒక సూపర్వైజర్గా నన్ను పంపించాడు. వాడ నుంచి ఒడ్డు నుంచి లోపలికి వెళ్ళడానికి వాడకి 6 గంటల టైం పడుతుంది. 6 గంటల టైం బ్యాచ్. అది ఎక్కి లోపలికి వెళ్ళాను. ఎవరు లేడు అక్కడ, ఎవరు లేడు. ఇలా చూస్తే పెద్ద చెట్లు, ఒక 30-40 అడుగులు ఎత్తున్నటువంటి సర్వే చెట్లు ఉన్నాయి, అంత ఏం లేదు. సిరాజ్ అనేటువంటి ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఓ చిన్న టెంట్ చూపించాడు, అదే నీ ఇల్లు అన్నాడు. చాలా దుర్భరమైన బ్రతుకు బతికాం. 25 సంవత్సరాలు సర్వే చేశారు, వరద రాదు అనుకున్నారు. నా దరిద్రం ఏంటో, నేను వెళ్ళిన తర్వాత 78 గంటల వాన వచ్చి ఐలాండ్ అంతా మునిగిపోయింది. నడుము లోతు నీరు వచ్చింది, కూర్చోడానికి లేదు, తడిచిపోయాం. బాగా తిమ్మిరి పెట్టినప్పుడు చెట్టు మీద వరకు ఎక్కి కాసేపు కూర్చోవటం, మండిపోతా ఉంటే మళ్ళీ నీటిలో దూకేయటం. ఆహారం లేదు, దాహం బాగా అనిపించినట్టే. కొన్ని నీళ్ళు ఎలా తాగితే ఉప్పు నీళ్ళు కదా, గొంతుకు చీరుకుపోయినట్టు అయిపోయేది. అప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం రాలేదు. తల్లిదండ్రులు బాధపడే దేవుడు జ్ఞాపకం రాలేదు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. మా నాన్నగారు దగ్గర 9 చర్చలు కట్టారు. మా నాన్నగారు చాలా పెద్దగా ఉండేవారు. ఆయన పొరువంతా గంగలో కలిపేశాను నేను. ఇంత దరిద్రమైన జీవితం బతికిన, చచ్చిపోవడానికి వచ్చినా సరే అసలు దేవుడి వైపు తిరగనే లేదు నేను. అంతా బాగైపోయింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు, లోపల ట్రైన్ ఉంది, లోపల హెలికాప్టర్ ఉంది, ప్లేన్, అన్నీ. అది డిఆర్డిఏ ప్రాజెక్ట్, అన్నీ వచ్చేసినాయి. బెల్ల కొడితే భోజనం వచ్చేది, బెల్ల కొడితే ప్యూర్ వచ్చేవాడు. శభాష్ డానియల్, నీ జీవితం బాగా అయిపోయింది, దూరం వచ్చేసి చాలా మంచి పని చేసావు అనుకున్నాను. డిసెంబర్ నెలలో క్రిస్మస్ ఊరు రావాలని కోరుకొచ్చింది నాకు. మా ఓనర్ దగ్గరికి వెళ్ళి వాకీ టాకీ ఫోన్లో మాట్లాడాను. ఇప్పుడు లేదు, నేను 2000లో గురించి మాట్లాడుతున్నాను, 2000 ఇయర్స్లో గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడితే ఆయన డిసెంబర్ కదా, వచ్చేయి, చిన్న పని చేసి వచ్చేయి అన్నాడు. ఏంటంటే సంబల్పూర్లో గ్లాస్ లోడ్ పట్టేసుకున్నారు, ఒక లెటర్ ఇచ్చేసి నువ్వు వచ్చేయి అన్నాడు. సంబల్పూర్ నేను ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు క్రిస్మస్కి వస్తాను అని అనుకుంటా ఉన్నాను. ఆ డిఆర్డిఏ ప్రాజెక్ట్కి ఒక కేరళ క్రిస్టియన్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్. ఆయన 6 అడుగులు పొడవు ఉండేవాడు, 110 కేజీలు వెయిట్ ఉండేవాడు. నన్ను పిలిపించుకొని క్రైస్తవుని అప్పుడప్పుడు పాటలు పాడించుకునేవాడు. పాటలు పాడేవాడు. నేను ఆ పాట పిలిపించుకొని వెళ్ళిపోమనేవాడు. ఒకరోజు వెళ్ళాను, అయ్యా ఎలా అయింది, నేను ఒడ్డుకి వెళ్ళడానికి 6 గంటలు పడుతుంది, అక్కడి నుంచి సంబల్పూర్ వెళ్ళడానికి ఇంకో 15 గంటలు పడుతుంది, నేను మరలా వైజాగ్ వెళ్ళాలి, క్రిస్మస్కి మా ఊరు వెళ్ళాలనుకుంటున్నానని అబద్ధం చెప్పాను. వట్నే ఊరు మా వైజాగ్ వచ్చి కాసేపు అలా వెసులుబాటు కోసమని అంటే ఆయన అన్నారు, అరే పని చేయరా, రేపు ఉదయమే నాతో వచ్చేసాయి, స్పీడ్ బోట్ వెళ్తా ఉంది, నేను వెళ్తున్నాను, అది నీకు 40 మినిట్స్లో దించేస్తుంది అని అన్నాను. అది ప్రాజెక్ట్ మేనేజర్ ఒక్కడే వాడతారు, 5 కెపాసిటీ బోట్. అది 3 ఉంటారు పనిచేసిన వాళ్ళు, ఒక్క ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్కుతాడు దానిలో. అది నీటి మీద చాలా స్పీడ్గా వెళ్తుంది, దాన్ని స్పీడ్ బోట్ అంటారు. 6 గంటల ప్రయాణాన్ని 50 నిమిషాల్లో తీసుకెళ్ళిపోతాడు. అంటే ఎంత స్పీడ్ వెళ్తుందో మీరు ఆలోచించండి. 7:30కి బోటు స్టార్ట్ అయింది, నేను కూర్చున్నాను, అందరూ కూర్చున్నారు, చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం, చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది. జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 15 నుంచి 20 నిమిషాలు అవుద్ది. నేనేమో కలలు కంటా ఉన్నాను, ఎవరికి వస్తుందిరా ఈ ఆధిక్యత, భలే సూపర్గా ఉంది, భలే సూపర్గా ఉందని నేను అనుకుంటున్నాను, బాగా సూపర్గా ఉందని. ఈ లోపల అది ఫైబర్ బోట్ అన్నమాట. ఫైబర్ బోట్ చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒక్కసారి బోటు 3 మీటర్ల మీదకి ఎగిరి కింద పడింది. అప్పుడు కానీ నీ లోకంలో రాలే. 3 మీటర్ల మీదకి ఎగిరి కిందకి ఎందుకు పడింది? భయంకరమైన కరెంట్ ప్రారంభమైంది అక్కడ. వేవ్స్ చాలా విపరీతంగా వస్తున్నాయన్నమాట. ఇది తేలిగ్గా ఉండటం వల్ల ఇది కొత్త ఉంటే ఆ మీదకి అలా 10 అడుగులు 6 అడుగులు ఎదిగి కింద పడతా ఉంది. ఇంకా బోటు నాయకుడికి అర్థమైపోయింది ఇది తిరగబడిపోయినా ఉంది అనేసి. అది ఎంతమంది కెపాసిటీ అని చెప్పాను? 5 కెపాసిటీ. జాగ్రత్త వినండి, దేవుడు ఎంత అద్భుతంగా మనతో మాట్లాడతాడో చెప్తా ఉన్నాను. 5 కెపాసిటీ. 5 కెపాసిటీలో 5 లైఫ్ జాకెట్లు ఉన్నాయి. సూపర్. ఇప్పుడు అందులో ఎంతమంది ఉన్నారు? 4. నేను ఒకనే 5. 5కి 5 సరిపోతాయి అనుకుంటాం, అంతే కదా. కానీ అందులో ఉన్న లైఫ్ జాకెట్
60 కేజీల వెయిట్ మాత్రమే కాస్తుంది. కనుక ప్రాజెక్ట్ మేనేజర్ 110 కేజీలు, ఆడికి కింద ఒకటి మీద ఒకటి కట్టేసరికి ఎన్ని ఉంటాయి? 5లో 2 తీస్తే ఎన్ని ఉంటాయి? 3. ఆ ముగ్గురు 3 కట్టేసుకున్నారు, నాకు లేదు. ప్రాజెక్ట్ మేనేజర్ చాలా ధ్యానంగా చూస్తాడు నా వైపు, కానీ ప్రాణం ఎవడో పెట్టలేడు కదా. ప్రాణం పట్టగలడా? నాకు లైఫ్ జాకెట్ లేదని సముద్రం ఏమి ఆగిపోలేదు, ఇంకా రెచ్చిపోయింది. వీడిని చంపేయాలి, వీడిని మింగేయాలని రెచ్చిపోతా ఉందన్నమాట. ఆ స్థితి చూస్తున్నప్పుడు నెమ్మదిగా నాలో కదలిక, నెమ్మదిగా నాలో ఆలోచనలు, ఏదో తెలియని అభద్రతా భావం, పాపం చేశానన్న మొట్టమొదటి పశ్చాత్తాపం, చాలా మందిని బాధ పెట్టినందుకు, నా తల్లిదండ్రులను బాధ పెట్టినందుకు, నాకు అవకాశం ఇచ్చిన దేవుడిని బాధ పెట్టినందుకు దేవుడు సముద్రంలో తీసుకొచ్చాడా? రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చచ్చిపోతే శవం అన్న వెళ్ళేది, ఇక్కడ చచ్చిపోయిన అడ్రస్ ఉండదు. మేము కక్కుకున్న దానిలోనే మేము పడుతున్నాము. 5గురిమి కక్కి 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 కక్కడానికి ఓపిక లేదు, ఇక పేగులు బయటకు వచ్చేస్తాయి. అయిపోయింది నా పని. వాళ్ళు పడిపోయినా తేలుతారు, నేను పడిపోతే బోటు చుట్టూ స్టీల్ రాడ్ ఉంది, అచేతనంగా పట్టుకున్నాను దాన్ని. ఇలా అచేతనంగా పట్టుకున్నాను, తెలియకుండా కళ్ళు మూసుకున్నాను. ఒకటే చిన్న ప్రార్థన, ప్రభువా పాపము చేశాను, క్షమించు, బతికే అవకాశం ఇస్తే నీకోసమే బ్రతుకుతా. ఈ ప్రార్థన ఎంతసేపు చేశానో నాకు తెలియదు, ఎంతసేపు. ఇక నేను చుట్టూ ఉన్నటువంటి ఆ తరంగాల హోరు నా మైండ్లో లేదు, నా ఒంటి మీద లైఫ్ జాకెట్ లేదు అన్న తలంపు నాలో లేదు. నాకున్న ఒకే ఒక తలంపు, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, దేవుణ్ణి వేడుకోవాలి. ప్రార్థన అయిపోయింది, బోటు ఊగటం మానేసింది, నిమ్మలంగా ఉంది. కళ్ళు తెరిచి అలా చూశాను, ఎక్కడున్నామో ఎవరికి తెలియట్లేదు. సడన్గా వాకీ టాకీ ప్రారంభమైంది. అప్పుడు కాయ్, ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు, అది నేవలకు సంబంధించింది. అప్పుడు కాయ్, ఈ కింద పడిపోయిన నావికుడికి లేవటానికి కూడా ఓపిక లేదు, ఆడు నాకులాగా ఉన్నాడు. నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళి తీసుకొని పతానాయి, పతానాయి, ఇండియన్ ఫ్లాగ్ రిలీజ్ చేయమన్నారు. ఇండియన్ ఫ్లాగ్ నొక్కాడు. 1.5 మీటర్ పొడవు జెండా వచ్చి ఎగురుతూ ఉంది. ఒక 40 నిమిషాలకు 2 హెలికాప్టర్స్ వచ్చినాయి అక్కడికి. మమ్మల్ని ఎత్తుకొని తీసుకొచ్చారు, భువనేశ్వర్లో ల్యాండ్ అయ్యాం. 5గురిని అక్కడ పెట్టారు, స్ట్రెచర్స్ తెచ్చారు. నేను హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడే మోకరించి నేను ప్రార్థన చేశాను దేవుడికి. నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను అంగీకరించు. నేను ఎవరెవరిని గాయపరిచానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతా. ప్రత్యక్షంగా మోకరించి నేను ప్రార్థన చేస్తున్నాను. నా ముందు ఆ కేరళ ప్రాజెక్ట్ మేనేజర్ నిలబడి నా పెదాలు గమనిస్తున్నాడు, నా కళ్ళ నుంచి వస్తున్న నీటిని గమనిస్తున్నాడు. నేను ఇలా ఎవరి దగ్గర సిగ్గుపడలే, నేను అలాగే ఉన్నాను. నా చుట్టూ స్ట్రెచ్చర్ పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను కళ్ళు తెరిచి అలా చూసినప్పుడు ఆయన 2 చేతులు లేపి నన్ను ఇలా కౌగలించుకొని, డానియల్, నిన్ను బట్టి దేవుడు మమ్మల్ని బ్రతికించాడని చెప్పాడు ఆయన. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, అంత పనికి మాలినవాడినైనా నన్ను ఈరోజు ఇలా నిలబెట్టి మాట్లాడించింది ఆయన కృప కాదా? కృపే. కుక్కలు కూడా నా మీద ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టి ఇలా మాట్లాడించేది ఆయన కృప కాదా? దీని గురించి మనం సిగ్గుపడాలా? చావనైనా చస్తాను, దేవునికి వ్యతిరేకమైంది చేయను, దేవుడు చెప్పింది చెయ్యకుండా ఉండను. అందుకనే రోమపత్రికలో 1:6 మాట ఉంటుంది, త్వరగా చదువుదాం. రోమపత్రిక 1:16 పౌలు ఇస్తున్న స్టేట్మెంట్.
దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండు 1:16 సువార్త నిమిత్తము నేను సిగ్గుపడివాడను కాను ఏలయనగా నమ్మువానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ అది. ఇప్పుడు మీరు అందరూ నా వైపు చూడండి. సువార్తను మనం ఎందుకు ప్రకటిస్తున్నామంటే, సువార్త గురించి మనం ఎందుకు సిగ్గుపడకూడదంటే, అది ఇందాక మీకు చెప్పాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కలర్, క్రీడ్, లాంగ్వేజ్, జెండర్, నేషన్, ఇట్ విల్ వర్క్స్. నీకు నాకు జాతి ఉంది, నీకు నాకు మతం ఉంది, నీకు నాకు అంతరాల హద్దులు ఆయనకి లేవు. నీకు నాకు దేశాల మధ్య అంతరాలు ఉన్నాయి, సరిహద్దుల్లో సమాధానం లేదు. ఆయనకి సరిహద్దు లేదు. ఆయన అందరికీ దేవుడైన కనుక ఈ సువార్త గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా నోటు కుట్టేసిన, నా నాలుక కోసేసిన వచ్చే రక్తంతో రాస్తాను ఆయన గురించి. వచ్చే రక్తంతో రాస్తాను. నేను లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు నేను రిజైన్ చేస్తా ఉన్నాను. నా భార్యని కొడుకుని కూర్చోబెట్టాను. ఇదిగో నేను ఇక్కడ పని చేయలేను, నన్ను దేవుడు పిలిచిన పని పూర్తిగా నెరవేర్చలేకపోతాను. చిన్న ఆర్గ్యుమెంట్ అంతే. ప్రిన్సిపాల్ గారు పిలిచి నువ్వు సెలవు ఎక్కువ పెట్టేస్తున్నావు అంటే, సార్ నేను లాస్ పే పెడుతున్నాను సార్ అంటే, కరెక్టే డానియల్, నువ్వు లాస్ పే పెడుతున్నావు, ఆ టైంలో పిల్లలు లాస్ అవుతున్నారు అన్నాడు. కరెక్ట్, నిజమే. నా కోసం ఇంకో లెక్చర్ నేర్చుకోలేదు కదా, మరి ఆ పీరియడ్లో పిల్లలు లాస్ అవుతున్నారు కదా, ఇది కరెక్ట్ మాట్లాడాడు ఆయన. ఎగ్జాక్ట్లీ సార్ అని ఆయన దగ్గరే పేపర్ తీసుకొని రిజైన్ లెటర్ రాసి ఇచ్చేస్తే లేచిపోయాడని పట్టుకుని, డానియల్ నా ఉద్దేశం అది కాదు, లేదు సార్ మీరు కరెక్ట్ చెప్పారు, నేను అలా ఆలోచించలేకపోయాను, దీనికన్నా ప్రాముఖ్యమైనది నాకు ఉంది, నేను రెండు పక్కల న్యాయం చేయలేను. నా భార్య కొంచెం భయపడింది, మన కమిట్మెంట్స్ ఉన్నాయి కదండి. నా కొడుకు అయితే అన్నాడు, మీ మనస్సుకు ఎలా వస్తే అలా చేయండి. నేను బయటకు వచ్చాను, భయపడలేదు. బయటకు వచ్చాను, సిగ్గుపడలేదు. దేవుడు కృప నా మీద మెండుగా ఉంది. ఆయన ఎవరి వైపు చూడకుండా ఆయన వైపే చూసే పంపించాడు దేవుడు నాకు. ఇది గొప్పతనంగా చెప్పట్లే, మీకు సాధ్యం అది. అంతకన్నా గొప్పగా వాడతాడు ఆయన. ఈరోజు దాకా ప్రభువు ఎవరి వైపు చూడనివ్వలేదు, ఏది తక్కువ చేయలేదు. అక్కడ నాకు 5 అంకెల శాలరీ వచ్చేది, ఇక్కడ ఏమీ లేదు నాకు. కానీ ఒక సంగతి చెప్పనా, అక్కడ కన్నా మెల్లగా చూశాడు దేవుడు నన్ను. ఏ కొద్దువ లేదు నాకు, ధైర్యంగా చెప్తున్నాను, ధైర్యంగా. అందుకే ఆ దేవుడి గురించి చెప్పడానికి నేను సిగ్గుపడను. ఎందుకు ప్రకటించాలి సువార్త? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇదందరూ మీకు వచ్చిందే, ఇది చూసే వద్దు. మీరు బాగా మంచి సువార్థికులు, బోధకులు, ఇది చెప్పండి అలా ఆయన చెప్పేస్తారు. తెలిసేట ఆయన నాకు పేరు తెలియదు బ్రదర్, సారీ ఏమనుకోకండి. మీ పేరు? సామ్యుయల్, గోపి సామ్యుయల్. ఆయన చెప్పేస్తారు, నాకు తెలుసు. ఆయన కాకుండా ఎవరైనా చెప్పండి. మీరు చూసి చెప్తే ఏంటి, ఎన్ని 100 సార్లు వినుంటాం కదా. పోనీ చెప్పండి, చదవండి. అదేంటి చదవండి 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తం. ఆగండి, పదాలు మనం అర్థం చేసుకున్నప్పుడు జాగ్రత్త అర్థం చేసుకోలే. అయితే మీరు ఎక్కడి నుంచి ఎక్కడో పిలబడ్డారు? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఎక్కడో పిలబడ్డాను? భయంకరమైనటువంటి దుర్మార్గంలో నుంచి ప్రభువును రక్షించాడు. నేనేంటో ప్రజలకు తెలియచేసేలా వెలిగించాడు ఆయన కదా. ఇప్పుడు నేనేం చేయాలంట? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఏమన్నాడు ఆయన? ఆయన గుణాతిశయములు అంటే వివరిస్తారు ఎవరైనా నాకు? గుణాతిశయము, టీచర్స్ ఉన్నారు ఇక్కడ. గుణాతిశయము అంటే తెలుసా? అతిశయించదగిన గుణాలు ప్రచురం చేయాలి. ఏమిటి ఆయన అతిశయించదగ్గ గుణం? ఆయన లాంటి ప్రేమ దునియాలో ఎవరికైనా ఉందా? లేదు. చెప్తారేంటి ఒక మచ్చికేట ఆయన ప్రేమ ఎందుకు గొప్పదో?
చెప్పగలరా? ఇప్పుడు మీకు క్వశ్చన్ వేస్తాను, ఆడవాళ్ళకి వేస్తాను ముందు క్వశ్చన్. మీ ఆయన ఈరోజు రాత్రికి మిమ్మల్ని అమ్మేస్తాడు అన్నాడు అనుకోండి. ఈరోజు మిమ్మల్ని రాత్రికి అమ్మేస్తున్నాడని మీకు తెలిసింది, ఎవరో చెప్పారు, బేరం పెట్టాడంట అని తెలిసింది. ఏం చేస్తారు మీరు? అబద్ధం ఆడకుండా చెప్పండి. బాధపడతారు. మనమే ఆయన తెలియకుండా బేరం పెట్టేస్తాం, లేదంటే ఇంటికి పిలిచి ఎలకల మంది కలిసి పెట్టేస్తాం. మనుషులే. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఖచ్చితంగా మాట్లాడుతాను. మనం ప్రాక్టికల్గా జీవించిన దానికి బాగు చేయడం దానికి చాలా తేడా ఉంటుంది. అర్థమైందా? నన్ను అమ్మేస్తావరా నువ్వు, ఏమనుకున్నావురా నన్ను నువ్వు? ఆడు బేరం పట్టుకుని ఇంటికి రాకముందే అక్కడికక్కడే అమ్మేస్తారండి. అర్థమైందా? అక్కడికక్కడే 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు, తిన్నాడు, పడుకున్నాడు, పరిచర్య చేశాడు, ట్రెజరర్గా ఉద్యోగం చేశాడు. ఓ మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు వారికి యూదా కాసేపట్లో అమ్మేస్తాడని తెలుసా తెలీదా? తెలుసు. మీరు అందరూ మాట్లాడాల. ఆయన కాలు గడిగాడా? హలో, ఎస్. ఎక్కడున్నారు? అందరికన్నా ముందు ముక్క ఎవడ పెట్టాడు తెలుసా? 30 రూపాయలకి ఈడు నన్ను నమ్మేస్తాడంటే, 30 రూపాయలంటే ఒక బానిస ఖరీదు. అంత తక్కువైపోయాడు నా దేవుడు. 30 రూపాయలకి ఈడు అమ్మేస్తాడని తెలుసు కూడా వాడి కాళ్ళు కడిగి టవలతో తుడిచి తన యొక్క శరీరంలో పాలిభాగస్తుని చేశాడే. యోహాను భక్తుడు అంటాడు 13వ అధ్యాయం 1వ వచనంలో, యేసు తాను ఈ లోకమును విడిచి వెళ్ళవలసినని ఎరిగిన వాడై తన వారిని ప్రేమించెను, అంతము వరకు ప్రేమించినన్నాడు. ప్రేమ ఉంటుంది ఎప్పుడు తెలుసా? పెళ్లి చేసుకున్న కొత్తలో ఓ 2 నెలలు ఉంటుంది. పెళ్లికి ముందు సెట్ అయినప్పుడు ఉంటుంది ప్రేమ, మామూలు ప్రేమ ఉండదు. రాత్రంతా మాట్లాడుకుంటారు, పెట్టేద్దామంటే అప్పుడేనా అంటారు. పెళ్ళి అయిపోయిన 6 నెలల తర్వాత ఫోన్ చేస్తే మంట, ఇప్పుడే కదా ఇంటి దగ్గర నుంచి వచ్చాను, అప్పుడే ఫోన్ చేసి పెట్టి అంటాడు కదా. ఇదేం ప్రేమ? ప్రేమ అంతము వరకు ఉండాలా. నీకు పనికి వచ్చినప్పుడే కాదు. అందుకే మీరు పెళ్లి ప్రమాణాలు ఏం చేస్తారో తెలియదు కానీ, నాకు మా ఆయన అరచేతంత వడ్డానం కొనిచ్చినప్పుడు, మెడలో ఒక 4 అడుగులు గొలిసేసినప్పుడు, చేతికి పెద్ద బ్రాస్లెట్ ఇచ్చినప్పుడు నిన్ను ప్రేమిస్తా అనరు. మీరు ఏం చేస్తారు? వ్యాధి యందును బాధ యందును నిన్ను విడువక, నిన్ను ఎడబాయక. దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? డబ్బులుంటే అందరూ ప్రేమిస్తారు. బాధ వచ్చినప్పుడు భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి కదా. మనము అది చెప్పటానికి పిలువబడ్డాం, అలా బ్రతకటానికి పిలువబడ్డాం కదా. అతిశయించదగ్గ గుణాలు కదా. ఆయన క్షమాపణ ఎంత గొప్పదో. ఇంతకు ఆయన కృప గురించి చెప్పాను, నేను కృప గురించి విపులంగా చెప్పాను మీకు కదా. ఇప్పుడు ఆయన రక్షణ గురించి విపులంగా చెప్పాను మీకు కదా. ఆయన వెలుగులోకి వస్తే మన జీవితాలు ఏంటో చెప్పాను. అతిశయించదగ్గ గుణాలు. పేతురికి రాత్రస్మానం చేపలు పడలేదండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది కదా ఈ మాట. 5వ అధ్యాయం, లోకా సువార్త 5వ అధ్యాయం, క్షమించండి. చేపలు పడలేదు. ఒక ఆయన వచ్చాడు, బోట్ ఇస్తావా అన్నాడు. బోట్ ఇస్తాను ఎక్కువ అన్నాడు. ఎక్కిన తర్వాత లోపల తీసుకెళ్ళి ప్రజలతో కాసేపు మాట్లాడాడు. జాగ్రత్తగానండి, కాసేపు మాట్లాడిన తర్వాత అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి పెట్టాను. పేతురుకి చదువు లేదు, 35 సంవత్సరాల సముద్రం మీద అనుభవం ఉంది ఆయనకి. ఎన్ని సంవత్సరాలు అండి? 35 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఫిషర్ మ్యాన్. ఏ చేప ఎక్కడ పడుతుందో, ఎప్పుడు పడుతుందో, ఏ సమయంలో పడుతుందో తెలుసు. అందుకే తెల్లవారుజాము వెళ్ళొచ్చాడు. పడలే, సింగిల్ ఫిష్ పడలే. ఈయన లోపలికి వెళ్దామా, వల వేయి అన్నాడు. అంటే ఈయన అన్నాడు, వెళ్ళినవాడా రాత్రంతా. అంటే ఆ మర్యాదకు ఎందుకు మాట్లాడి తెలుసా? ఆ మర్యాద లేకుండా ఉంది. ఎప్పుడంటే ఈ బోధ చేయకుండా డైరెక్ట్గా లోపల తీసిపోయింటే చాలులే చెప్పొచ్చో కానీ నీకు 30 సంవత్సరాలు లేవురా బాబు, నాకు 35 years ఇండస్ట్రీ ఇక్కడ.
30 సంవత్సరాల అనుభవం ఇక్కడ, ఏ చేప ఎక్కడ పడుతుందో నాకు తెలుసు, నువ్వనే చెప్తావు అని ఉండాలి. కానీ బోధ చేశాడు కదా, నైతిక నియమాలు చెప్పాడు కదా, దైవిక విషయాలు బోధించాడు కదా, ఒకలాంటి పరివర్తన వచ్చింది, ఒకలాంటి భయం వచ్చింది. అందుకే గౌరవంగా ఏలినవాడ రాత్రి ఇక్కడే ఏసావు అన్నాడు. జాగ్రత్త వినండి, జాగ్రత్తగా వినాలి. ఆయన ఎలాంటి వెలుగో చెప్తున్నాను, ఆయన ఎలాంటి ప్రేమమేడో చెప్తున్నాను, అతిశయించదగ్గ గుణాలు మనం వివరిస్తున్నాను. నేను వేసాడు, చేపలు వచ్చినాయి, చూశాడు, అందరూ వచ్చారు, పట్టుకున్నారు, లాగేశారు, ఇదంతా మీకు తెలుసు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, రాత్రి అంతా చేపలు లేవు కదా, చేపలు లేనప్పుడు చేపలు పడ్డాయి, సంతోషించాలా ఏడాలా? సంతోషించాలా ఏడాలా? మరి చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, చూడండి ఏముంది అక్కడ, నాకు త్వరగా చెప్పండి. సీమోను పేతురు అది చూసి ఇప్పుడు నావే చూడండి మీరు, చేపలు పట్టాయి, చేపలకి ఈ స్టేట్మెంట్కి ఏమైనా తేడా ఉందా, ఏమైనా సంబంధం ఉందా? ఒక పక్క చేపలు మస్తుగా పట్టడం చూశాడు, ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, మోకరించాడు, దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపో, నన్ను వదిలేసి వెళ్ళిపో. చేపలు పట్టకుండా అంటే రాత్రంతా కష్టపడకుండా అంటే వేసిన తర్వాత నాలుగుడైతే ప్రభా నువ్వు రోజు నాతో ఉండిపోయి కష్టం ఉండదు, హ్యాపీకి వెళ్ళి తెచ్చేసుకుంటాను అంటాడు. అవునా కదా? వదిలేసి వెళ్ళిపో ప్లీజ్, దయచేసి వెళ్ళిపో అని ఎందుకన్నాడు? ఆయన ఎలాంటి వెలుగంటే, ఆయన ఎలాంటి వెలుగో తెలుసా మీకు? ఆయనేంటో మనకి చూపించే వెలుగు, నేనేంటో నాకు చూపించే వెలుగు. ఆయన అతిశయించదగ్గ గుణాలు, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన కృప ఎంత విలువైందో తెలుసా? అది ప్రకటించడానికి మనం పిలువబడ్డాం. అదే చెప్తున్నాడు, ఆయన కృపాతిశయము కదా కదా, ఆయన కృపాతిశయమును అతిశయించదగ్గ గుణాలను చెప్పటమే సువార్త. అందుకే మనం పిలువబడ్డాం. రెండోది చెప్తున్నాను, సువార్త ప్రకటనకు ఆజ్ఞాపించబడ్డాం. లాస్ట్ కమిషన్ అన్న మాట ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. లాస్ట్ కమిషన్ అన్న మాట విన్నారా? ఎస్, లాస్ట్ కమిషన్ అంటే ఆఖరిగా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త నాకు ప్రకటించండి. మన పని అది. అందులో మనం ఉన్నారా లేదా? వెస్లీ ఉన్నాడు లేదా? ఉన్నాడా లేదా? కోర్ట్ మ్యాటర్స్ ఉన్నారా? కోర్ట్ మాస్టర్ ఉన్నారా? గణపతి గారు ఉన్నారా? వాళ్ళ పేర్లే తెలుసు, మిగతా వాళ్ళు లేరని కాదు, మిగతా వాళ్ళ పేర్లు తిరిగి క్షమించండి, జస్ట్ మీకు చెప్తున్నాను. అందులో ఇలాంటి పనికి మళ్ళీ ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఉన్నాడు. నేను రక్షణ పొందిన తొలి దినాల్లో, అంటే ఆ సముద్రంలో రక్షణ పొందిన తర్వాత మా ఊరు వెళ్ళి హై స్కూల్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్లు పెట్టాను. నా మీటింగ్కి ఎవడొస్తాడండి? దొంగోడి మీటింగ్కి, దరిద్రుడి మీటింగ్ ఎవడన్నా వస్తారా? మీటింగ్ పెడతా ఉంటే ఊళ్ళందరూ నవ్వారు. ఎడ్వర్డ్ విలియమ్స్ మీకు అందరూ తెలుసు కదా, ఆయన నాకు బాగా సన్నిహితుడు. అన్న అక్కడికి వెళ్ళి పెడదామంటే పెడదాం చోడవరంలో పెట్టాం, తర్వాత అక్కడ పెట్టాం, పెడదాం వెళ్ళి పెట్టాం. ఊరు ఎవ్వరూ రావడానికి ఇష్టపడలేదు. అంటే మన బ్యాక్గ్రౌండ్ అలాంటిది. అక్కడ మీటింగ్ పెట్టాం. గ్రౌండ్ అంతా నిండిపోయింది. ఎవడెవడ వచ్చాడో తెలియదు, ఎవరికి ఇన్విటేషన్ లేదు, కేవలం పోస్టర్స్ మాత్రం అంటించాం. అక్కడ నేను సాక్ష్యం చెప్తానని పోస్టర్లో రాస్తే మా ఊర్లో వాళ్ళు నవ్వుకున్నారంట. కానీ నేను సాక్ష్యం చెప్పిన తర్వాత, నాలో పరివర్తన చూసిన తర్వాత, మీరు నమ్మండే, నాతో తిరిగిన వాళ్ళు ఆ దినాన రక్షణ పొందుకున్నారు. ఆయన ఆజ్ఞ సర్వ సృష్టికి వెళ్ళి, నేను మొట్టమొదటిగా అక్కడి నుంచి ఎందుకు ప్రారంభించాను తెలుసా? దేవుడు ఏం చెప్పాడు?
ఎవడి మీదన్నా నీకు ఆయాసం ఉన్నా, నీకు ఎవడి మీదన్నా ఆయాసం ఉన్నా వాడితో నువ్వేం చేసుకోవాలా? ఒకడు లోకాన్నంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని, అంటే ఏంటి తెలుసా, ఊరందరికీ సువార్త చెప్పి నా కుటుంబం నరకానికి పోతే, ఆ మాటలు నన్ను పట్టుకున్నాయి. మా ఊరెళ్ళి చెప్పాను, అందరి ముందు నా తండ్రికి, నా తల్లికి, నా సంఘానికి బహిరంగ క్షమాపణ చెప్పాను. బహిరంగంగా నేను చేసిన పాపాన్ని చెప్పాను. వాళ్ళు ఎంత ఘోరంగా బాధపడ్డారో, ఎంత వేదన పడ్డారో చెప్పాను. ఆ వేదనకు నేనే కారణం ఎలా అయ్యానో చెప్పాను. దేవుడు నన్ను ఎలా రక్షించాడో చెప్పాను. ఇందుకే మనం ఆజ్ఞాపించబడ్డాం. మత్తయి సువార్త 28:19-20. మూడోది, ప్రకటించకపోతే ఏం చేయాలా? లెక్క అప్పగించాల. దీనికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను, ఇందులో లేదు, దేవుని నడిపింపుతో. యాకోబు పత్రిక 4:17 పాయింట్ ఉంటుంది, చదువుతారు ఎవరైనా? యాకోబు పత్రిక 4:17. త్వరగా మనం ఇంకా 3 స్లైడ్లను. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం. మీరు పాపము అంటే ఎక్కడ అయిపోతారో చెప్తాను, జాగ్రత్త వినండి. పాపం అంటే మందు, వ్యభిచారం, అబద్ధం, మోసం, మర్డర్ చేయడం, ఇక్కడ ఆగిపోతారు మీరు. దానికి మించిన భయంకరమైన పాపం ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే నెంబర్ 1. నెంబర్ 2 ఏంటో తెలుసా? మేలైనది చేయనెరిగి అలాగూ. ఓ మాట చెప్తాను, నీకు నీ పక్కోడికి మంచి ఫైటింగ్ ఉంది, అయితే పాపం ఆడికి కుదరని రోగం వచ్చింది, చచ్చిపోతున్నాడు. వాడు చచ్చిపోతే, యేసుప్రభుని ఎరగపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ఈ విషయం నీకు తెలుసు కదా, వాడికి తెలియదు. కానీ నీకు వాడికి శత్రుత్వం ఉంది. వాడు చచ్చిపోయాడు అనుకోండి, దేవుడు మొట్టమొదటి నిన్ను అడుగుతాడు, ఇదిగో నీకు ఒక అవకాశం ఇచ్చాను, నీ పక్కోడికి నువ్వు సువార్త చెప్పలేదు. నువ్వు అనుకోవచ్చు, నేను దొంగతనం చేయలేదు, మర్డర్ చేయలేదు, మోసం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, పాపం లేదనుకుంటున్నావా? ఇది భయంకరమైన పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపమైతే మరొక మాట ఏంటి తెలుసా? ఇది మేలు. సమాజం చచ్చిపోతా ఉంది, దాని దరిద్రతలో కుళ్ళిపోతా ఉంది. అది అలా చెడిపోతే నరకానికి పోతుంది. కనుక దేవుడు అన్నారు, మీరు లోకానికి ఏమన్నారు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, మీకు అర్థమైందా? ఉప్పు నిస్సారమైతే నువ్వు నీ నోటిలో నుంచి దేవుని సువార్తను ప్రకటించకపోతే, ఎక్కడి నుంచి ప్రకటించాలో అక్కడే ఆ స్వరం ఆగిపోతే, అక్కడే ఆ ప్రేమ చచ్చిపోతే, అక్కడే ఆ క్షమాపణ సమాధి అయిపోతే, ఎందుకు మన మీద దేవుడు పెట్టిన పెట్టుబడి? మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే ఆయన మన కోసం సిలువలో ఏమైపోయాడు? చనిపోయాడు ఆయన. సువార్త పని కొరకు పిలువబడ్డాం, ప్రకటనకు ఆజ్ఞాపించబడ్డాం. ప్రకటించకపోతే ఏమవుతాం? లెక్క అప్పగిస్తాం. ఒక తలాంతోడు లోపల పెట్టాడట. ఏమన్నాడు దేవుడు? బుద్ధి లేనుడా, నీకు అంత భయం వేస్తే షావుకారికి ఇస్తే వడ్డీతో తీసుకున్నా కదా. దేవుడు ఈరోజు పాటలు పాడే తలాంతి ఇచ్చాడా మీకు? అద్భుతంగా సువార్త చేసే తలాంతి ఇచ్చాడా మీకు? అద్భుతంగా ఆత్మను సంపాదించి తలాంతి ఇచ్చాడా? భూమిలో పాతకండి, మీరు పని చేయండి. మీరు నేను ఆలోచించాల్సింది ఒకటే, మనము మాట్లాడితే ఎవడు మారడో, మనం పని చేస్తాం, ప్రభు దాన్ని అభివృద్ధి పరుస్తాడు అనమాట. ఇది పద్ధతి. దేవుడు అది చెప్పాడు, మీరు వెళ్ళండి చెప్పండి. ఒప్పించటానికి, నీతి అందు శిక్షణ చేయడం ఎవరి పని? పరిశుద్ధాత్మ దేవుడి పని. అది మన పని కాదు. కనుక మనం భుజాలు చర్చేసుకొని నేను ఆ దగ్గరికి వెళ్ళి ఎంతమందిని రక్షించాను ఎంతమంది అని చెప్పక్కడానికి మనకు రైట్ లేదు. నీకు ప్రతిఫలం ఇచ్చేది ప్రభు. పౌలు నాటాడు, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధిపరిచేవాడు. దాని ఫలం వస్తే పౌలు బొమ్మెట్టడానికి లేదు, ఎపఫ్రొదితు బొమ్మెట్టడానికి లేదు, యేసు ప్రభు బొమ్మెట్టాలి. మనం రక్షణ ఆయనది, పని నీది నాది. మనం సాధన అంటే టీ కప్పులు లాంటి మనం. టీ వేరు, టీ పరిశుద్ధాత్మ దేవుడు. కప్పులు బోర్లు ఉంటాయి, టీ ఒకటే. సందేశకులు అనేక మంది ఉంటారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఐక్యపరచటానికి, సఖ్యపరచటానికి రకరకాల బాధ్యతలతో మనం వాడేస్తున్నాడు. అందుకని సువార్త ప్రకటించకపోతే నేను, అందుకే పౌలు అంటాడు, అయ్యో క్రీస్తు ప్రేమ నన్ను
బలవంతం చేస్తున్న. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:14 అన్నాడు, నేను ఎట్లా మౌనంగా ఉంటానండి, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తూ ఉంది, పురికొల్పుతా ఉంది. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఈ ఎడం చేయి నాకు పని చేయట్లేదు. ఈ ఎడం చేతి ఏం చేయలేకపోతున్నాను, డ్రైవింగ్ కూడా చేయలేకపోతున్నాను. ఎడం కాలు కూడా పని చేయట్లేదు నాకు ఈ 2 ప్రాణాధారం. ఎందుకంటే ఈ రెండిటితోనే నేను డ్రైవ్ చేయాలి. ఈ మజిల్ టైర్ అయిపోయింది, నాది మజిల్ పగిలిపోయింది. ఎలా పగిలిందో నాకు తెలియదు, ఎప్పుడు నొప్పి వస్తుందో తెలీదు. నొప్పి వస్తే కోసి పడేసినట్టు అయిపోద్ది. చిన్న బలమైన పని ఇది పట్టుకుంటున్నానా దిగ్ లాగేస్తాను. ఉదయం పెద్ద వర్షం, ఎలా డ్రైవ్ చేయాలో తెలియదు. కొంతవరకు నడపాలా, ఎందుకంటే అక్కడికి వస్తాడు తమ్ముడు నడపడానికి, పాపం పడుకున్నాడు. ఉండిపోగలనా? ప్రభు ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? లే లే నువ్వు పని చేయి, దేవుడు శక్తి ఇస్తాడు. వేపకుంట దాకా హ్యాపీగా కార్ డ్రైవ్ చేసుకొచ్చా. ఇప్పుడు తెలియకుండానే మైక్ పట్టుకున్నాను నీ చేత్తో. భయపడకూడదు, బలవంతం చేస్తూ ఉంది. పౌలు అంటున్నాడు, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఆయన ప్రేమ నుంచి నన్ను ఎడబాపు నేరునా. మీ పిల్లలకి నెలకు ఒక్కసారైనా ఒక మిషనరీ జీవితాన్ని చెప్పండి. మనకు మిషనరీలు కావాలి. దరిద్రమైపోతున్న ఈ లోకంలో అలాగా నిస్వార్థంగా బ్రతికే మిషనరీలు కావాలి. సేవక మనసున్న వాళ్ళు కావాలి. మీ బిడ్డలకు కావాలి. దేవుడికి మీ బిడ్డలు దేవుడికి ఇచ్చేయండి. బిడ్డలు దేవుడికి ఇచ్చేయండి. నా దగ్గర తరఫీదు పొందడానికి ఒక తమ్ముడు వచ్చాడు, లేచినాను. సంతోష్, 18 సంవత్సరాలు. సుభాష్ ఉయ్యూరు నుంచి వచ్చాడు. నా దగ్గర 2 నెలలు ఉంటాడు. 18 సంవత్సరాలు అర్పించుకున్నాడు దేవుడికి. కావాలి, ఇంకా చాలామంది కావాలి. ఇవ్వండి, దేవుడు మీకు ఇచ్చాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అయింది, మీది కాదు. మీ బహుమానాలతో దేవుణ్ణి మహింపరచండి. పౌలు లాంటి పని చేయండి. సంపాదించుకోవడం, దానితో ప్రభు పరిచయం చేయడం నేర్పండి. మీరు కావాలి దేవుడికి. యేసుక్రీస్తు ప్రభు వారికి కాళ్ళు చేతులు మనమే. చెప్పటానికి నా పెదాలు వణుకుతున్నాయి అని చెప్పాలి. దినాలు చెడ్డగా ఉన్నాయి. ఈ చేతి కోసం నా దేవుడు చచ్చిపోయాడు అనుకుంటే, ఇది నా దేవుని కోసం పని చేయకపోతే నేను చచ్చినట్లెక్క. సాధు సుందర్ సింగ్ గారు ట్రైన్లో ప్రయాణం వెళ్తూ ఉన్నారట. చాలా దూరం ప్రయాణం చేయాలి. ఆయన చుట్టూ కూర్చున్న బోగిలో యువకులు ప్యాక్ ఆడుతూ ఉన్నారట. ఈయన యువకుడే. పక్కోడు అన్నాడట, ఎక్కడికి వెళ్తావు? జలంధర్. వచ్చేయి అన్నాడంట. ఒక చెయ్యి, నాకు చేతులు లేవుగా అన్నాడంట. ఆ యువకుడలా చూసి, మెంట్లా 2 చేతులు ఉన్నాయిగా, ఆ చేతులు నావి కావుగా అన్నాడంట. వీడికి ఇంకా పిచ్చెక్కిపోయింది. ఇందాక చేతులు లేవన్నాడు, ఇప్పుడు ఉన్నాయి నాయి కావంటున్నాడు. మరి ఎవడివి? అవి నా కోసం ప్రాణం పెట్టి చనిపోయిన నా యేసువి. దానితో నా యేసు పని మాత్రమే చేస్తాను. ఈ నోటితో యేసు మాటలే, ఈ కాళ్ళతో యేసు నడత, ఈ జీవితంతో యేసుని ప్రదర్శించడం. అందుకు పిలువబడ్డాం మనం. ట్రై టు అండర్స్టాండ్. మీరు చేయకపోతే ఆయనకి ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఇది ఊహ, బైబిల్లో లేదు. ఆయన చనిపోయి వెళ్ళిపోతూ ఉంటే రఘుయేలు, గాబ్రియేలు తీసుకెళ్తా ఉన్నారట.
ఒక దూత అడిగిందట, ప్రభువా ఇంత అద్భుతమైన సేవ చేశావు, దేవుని మనసు అర్థం చేసుకోండి, విడిచిపెట్టి వచ్చేస్తున్నావు, ఎవరు చూస్తారు? అదేంటి అలా అనేసారు? 12 మంది ఉన్నారుగా నాకు, సరిపోతారు. ఎవరు 12 మంది? ఎవరు? ఆ 30 రూపాయలకి అమ్మేసి డాడా, చిన్న పిల్ల ముందు ఆకాశంతో ఆయన ఎవడో తెలియదు అన్నాడు, వేలు పెట్టి కిలికితేనే కానీ చూడను అన్నాడు, సమాధి దగ్గరకు వచ్చి బయటలా భయపడి చూస్తున్నాడు. ఈళ్ళ ఎస్ ఏమన్నారట తెలుసా? ఎస్, వాళ్ళు లేకపోతే నాకెవ్వరు. అంత నమ్ముతున్నాడు మనల్ని ఆయన. మనం అలా నమ్ముతున్నామా? ఆలోచించాల్సిన సమయం వచ్చేసిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మౌనంగా ఉండాల్సిన సమయాలు పోయినాయి. దయచేసి లోకాన్ని మీరు చూస్తున్నారు ఎంత దరిద్రంగా ఉందో. ఈ టైంలో సారవంతమైన ఉప్పు అయి ఉండాల. అన్నేసి చూడు, నన్నేసి చూడు అందటి ఉప్పు. అందరూ ఉండడం వేరు, యేసుని ఎరిగిన వాడిగా నువ్వు ఉండటం వేరు. అందరూ మాట్లాడటం వేరు, యేసుని ఎరిగిన వాడిగా నువ్వు మాట్లాడటం వేరు. సువార్త ప్రకటించకపోతే మనుషులు ఏమైపోతారు? నశించిపోతారు. అందుకే సువార్త మనం ప్రకటించాలి. మీరేం కంగారు పడకండి. తమ్ముడికి ఇది నేను ఇలా ఇచ్చేస్తాను, నేను రియల్గా చెప్తున్నాను. నేను అందరిలాంటి వాడిని కాదు, వ్యాపారం చేసేవాడిని కూడా కాదు. ఇదిలా ఇచ్చేస్తాను, ఇప్పుడు అయిపోగానే ఇస్తాను, మన గ్రూప్లో వేసేస్తాడు. అనేక చోట్ల మీరు వాడండి, దయచేసి వాడండి. ఇది ప్రభువు మనకి ఇచ్చినటువంటి పని. పట్టుకెళ్ళండి, మీ సంఘాలలో వాడండి, మీ స్నేహితుల మధ్య వాడండి. మీరు దీన్ని ఇంకా కొంతమందికి ఇవ్వండి. మనం అందరూ కలిసి పనిచేస్తేనే పని అవుతుంది. ఇది ఒక్కడి వల్ల ఏది కాదు. సరిహద్దుల వరకు చేరాలి అంటే అందరం కలిసి పనిచేయాలి. నిదానించిన మాటలు వినండి, దీని గురించి ఏమీ టెన్షన్ పడకండి. మండుచుంటేనే అగ్ని నిలిచినట్లు, ఆక్సిజన్ ఉంటేనే మనిషి బ్రతికినట్లు, సువార్త ఉంటేనే సంఘము నిలిచినట్లు. సంఘములు చాలా ఉన్నాయండి, మీకు తెలియదేముంది? చాలా చర్చెస్ ఉన్నాయండి. ఒక ఆయన అంటున్నాడు, 5,000 ఇచ్చిన వాళ్ళు నాకు 10,000 మంది కావాలి. ఎందుకట? యేసుక్రీస్తు ప్రభు వారికి పెద్ద ఆడిటోరియం కడతాడంట. 10,000 ఇచ్చిన వాళ్ళు 100 మందికి కావాలి. ఆది సంఘానికి మందిరం ఉందా? ఇంటింట రొట్టె విరిచుచు ఇంకేం చేశారండి? సంఘంలో జరిగే ప్రతి పని అక్కడ జరిగింది. ఎవడి ఇల్లు అదే మందిరం అయిపోయింది. ఒక చెట్టు కిందే మందిరం అయిపోయింది. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ట్రై టు అండర్స్టాండ్. మనకి కావాల్సింది స్ట్రక్చర్ కాదు, మనకి కావాల్సింది మంట, గుండెలో మంట, ఆతురత, ఆసక్తి. నా ప్రభు కొరకు ఏదో చేయాలన్న తపన. నిద్రపోనివ్వకూడదు నిన్ను. ఏ శరీర బలహీనత ఆపకూడదు. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీలో విశ్వాసం ఉంటే సువార్త జరుగుద్ది. దశలోనికి సంఘానికి రాస్తూ పౌలు అంటాడు, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మానక నా దేవుని ముందు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. వాళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది? పని జరుగుతూ ఉంది. విశ్వాసం ఉంది కాబట్టి పని జరుగుతూ ఉంది. అదోనీరామ్ జడ్సన్ సువార్తలో అగ్రగణ్యుడు, అద్భుతమైన సువార్త చేసినటువంటి వాడు. సువార్త పని చేసి, బ్రీఫ్గా చెప్తాను,
మన ఊరు కాదు, మన జాతి కాదు, మన భాష కాదు, మన రక్తం కాదు, మన దేశానికి వచ్చాడు, అద్భుతమైన సేవ చేశాడు, పిల్లలను కోల్పోయాడు సేవ చేసినందుకు, భార్యను కోల్పోయాడు సేవ చేసినందుకు, అనారోగ్యం పాలైపోయాడు సేవ చేసినందుకు, బలవంత అన్న షిప్పులో వేస్తారు ఆయన. చచ్చిపోతాడు ఇక్కడ ఏమనుకొని షిప్పులో వేస్తారు. జాగ్రత్తగా వినండి, అతి భయంకరమైనటువంటి చావు అయింది. దిక్కుమాలిన చావు, దిక్కుమాలిన చావు. వాడ బయలుదేరిన 22 రోజులకి చచ్చిపోయాడు వాడలో. ఇంకా చాలా ప్రయాణం చేయాలి, చాలా ప్రయాణం చేయాలి. 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని సముద్రంలో పడేశారు ఆయన్ని. ఆయన చదివాక నిద్ర పట్టలేదు నాకు. ఎందుకు అంత ఆతురత వాళ్ళకి? నేను ఎవరిని? నేను దేనికి సంబంధించిన వాళ్ళకి? వాళ్ళ దేశస్తున్నా కాదు. దిక్కుమాలిన చావు చచ్చిపోయటానికి వాళ్ళు తెగించారంటే వాళ్ళలో విశ్వాసపు స్థాయి చూడండి. వాళ్ళ విశ్వాసం ఎంత బలంగా ఉండబట్టే 1000 కిలోమీటర్లు, 22,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి పిల్లలను కోల్పోయి, భార్యను కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, వాళ్ళలో ఉన్న విశ్వాసం వాళ్ళ గుండె దాటి ఆగిపోలేదు, వాళ్ళని ఊరు దాటి తీసుకొచ్చింది, దేశం దాటి తీసుకొచ్చింది. ఈ దేశంలో మన కోసం తప్పించారు, ప్రార్థించారు. ఏవి టింపిని, విశాఖపట్నంలో టింపిని స్కూల్ చూసారా? ఏవి టింపిని 40 ఇయర్స్లో, 40 సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఎవరో మజ్జికిస్తే తాగి డయేరియాతో చచ్చిపోయాడు ఆయన. ఏవి టింపిని పేరు మీద స్కూల్ కట్టారు. సువార్త కోసం వచ్చి చచ్చిపోయాడు ఆయన. హెచ్డి స్మిత్ అన్నటువంటి ఆయన ఎడ్ల బండి మీద పరిచర్య చేసేవాడు. ఆయన యల్లమంచిలి, తుని, నర్సీపట్నం, కాకినాడ, పిఠాపురం, తిమ్మాపురం ప్రాంతాల్లో బండి మీద తిరుగుతూ పరిచర్య చేసేవాడు. వారానికి ఒక్కసారి, నెలకి ఒక్కసారి చెన్నైలో తన భార్య దగ్గరికి వెళ్ళేవాడు ఓ రోజు. అలాగనే మెయిల్ ఒకటి వెళ్ళేది, చెన్నై టు హౌరా మెయిల్ ఒక్కటే ఉండేది ఆ టైంలో, మెయిల్ ఒక్కటే. హెచ్డి స్మిత్ గారు వచ్చేస్తుంటే, ట్రైన్ వచ్చేస్తూ ఉంటే ఎడ్ల బండి స్పీడ్గా వెళ్తాని ఆయన దిగేసి పరిగెట్టి ఆ స్టేషన్కి వచ్చాడు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతా ఉన్నాడు, స్పీడ్గా ఎక్కుతాడు, కదిలిపోతుందని ఆ స్పీడ్గా ఎక్కి టైంలో గుండెకి చచ్చిపోయాడు ఆయన. కథలా ఇవి? కథలా? మీ చేతిలో ప్రపంచం ఉంది కదా, ఆదోనిరామ్ జడ్సన్ కొట్టండి, హెచ్డి స్మిత్ కొట్టండి, యూ విల్ గెట్ ఫుల్ ఇన్ఫర్మేషన్. నేను చాలా తక్కువగా చెప్తా ఉన్నాను. మండింది వాళ్ళు, మండింది కాబట్టే సువార్త సరిహద్దులు దాటి ఈరోజు నా గుండెకు వచ్చింది. నాలో మండింది కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను. మీలో మండితే మీలో నుంచి ఇంకో గుండెకి అది తాకాల. ఆస్తులు సంపాదించుకోవడానికి, పదవులు సంపాదించుకోవడానికి ఇది టైం కాదండి. ఆత్మలు సంపాదించడానికి టైం అయిపోయింది. మీరు అనుకుంటున్నారేమో ఏం లేదు. రాజ్యము మీదకి రాజ్యము, జనము మీదకి జనము, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు. దేవుడు చెప్పాడు ఇవన్నీ రాకడకు సూచన. అన్నీ చూస్తారు మీరు, అన్నీ చూస్తారు మీరు. తెగులు వచ్చిందా లేదా? తెగులు అంటే ఏంటో తెలుసా? వస్తుంది జబ్బు పోదు. క్యాన్సర్ ఒక తెగులు, కరోనా ఒక తెగులు, ఎయిడ్స్ ఒక తెగులు. తాకేసాయి. బీ ప్రిపేర్. ఇక్కడ ఎంత సంపాదించుకునే లేదు. వట్టి చేతులతో వెళ్ళొద్దే. తమ్ముడు పాడాడు ఎందాక, నేడు ఎక్కడ రేపు ఎక్కడో. ఒకవేళ పొరపాటున ప్రభు దగ్గర ఉంటే స్టెఫన్ లాగా నీకు ఇన్విటేషన్ ఇవ్వాలి ఆయన. స్టెఫన్ చచ్చిపోతున్నప్పుడు మనుష్య కుమారుడు దేవుడు కుడిపార్శ్వమున నిలువబడి, నాటు కూర్చోవడం. చదవండి అక్కడ అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది 7వ అధ్యాయంలో. మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలువబడి, మీకు అర్థం తెలుసా? ఏమన్నాడు తెలుసా? వెల్కమ్ స్టెఫన్, వెల్కమ్. పరలోకి వస్తున్నావా? రా.
కిరీటం నీ నెత్తి మీద పెడతా. మై సన్ ప్లీజ్ కమ్, యు డిడ్ వెల్, యు ఫాట్ వెల్. అద్భుతమైన సేవ చేశావు, అద్భుతమైన సాక్షి, ఒంటరివి నువ్వు, బచ్చాగాడివైన అద్భుతమైన నీ సేవకి యేసుక్రీస్తు బైబిల్లో మళ్ళీ యేసు ప్రభు వారు నిలబడినట్టు ఎక్కడ లేదో. ఓన్లీ వన్ స్టేట్మెంట్ అది. నిండుకొనిన వాడే దేవుని మహిమను నిలిచి ఉండుట. చాలండి, యేసు కుడి పార్శ్వం నిలిచి ఉంట అంటే ఇంకా శపని చంపక ముందే హీ నోస్ చంపేస్తారు, నేను వెల్కమ్ చెప్పాలని ఆతృతతో ముందే నిలబడిపోయాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హావ్. విశ్వాసంతో మీ పని ఉండాలా. పని చేసినప్పుడు విశ్వాసం లేకుండా ఉండకూడదు. ఫెయిత్ మస్ట్ హ్యావ్ డీడ్స్. అందుకన్నాడు విశ్వాసముతో కూడిన మీ పనిని, విశ్వాసంతో మీ కూడిన పనిని. మిషన్ వర్క్ ఉందా మనకి? ఇక్కడితో నిన్న ఆపుతున్నాను. మిషన్ వర్క్ ఉందా మనకి? సువార్త గురించినటువంటి భారం ఉందా మనకి? సువార్త గురించినటువంటి తపన ఉందా మనకి? తపన ఉంటే నీ ఇంటికి నువ్వు పరిమితం కావు. నేను అట్లీస్ట్ జిల్లా దాటాను, మీరు అట్లీస్ట్ చెప్పండి ఏం దాటాలో మీరే. గడపన దాటండి, గడప దాటండి. మీరు గడప దాటాలని నిశ్చయంతో మీరు మొదలు పెడితే దేవుడు దేశపు సరిహద్దులు దాటిస్తాడు మిమ్మల్ని. ఆయనకి పనిచేసినాడంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఎలక్షన్ చేసే దేవుడు కాదు, ఆయన తీసుకెళ్ళిపోతాడు. పనికిమాలో నేను తీసుకురాలే, దుర్మార్గుడు నేను తీసుకురాలే. ఒకవేళ ఓ మాట చెప్తాను, నేను కానీ పరలోకం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అందరూ అంటారు, ప్రభు ఈడు పెద్ద వ్యభిచారి, ప్రభు పెద్ద పోరంబోకు, ప్రభు ఈడు దుర్మార్గుడు అని చెప్తే యేసయ్య ఏమంటారు తెలుసా? నిజమే, కానీ నా రక్తంలో కడగబడ్డాడు అంటాడు. ఆయన మన కొరకు సాక్ష్యం చెప్తారు. ఆ జీవితం ఎక్కడ జీవించాలో, ఎక్కడే జీవించాలో, ఆ సాక్ష్యం ఎక్కడే చెప్పాలి. నీ ఇంటికి పరిమితం అయిపోతే కాదు, నీ గుండె దాటాలా, నీ గడప దాటాలా. వచ్చే నెలలో ఆలోచిద్దాం, ఎంతమంది మీ గడప దాటారో మీకు దేవుడికే సాక్షి. ఎంతమంది మీరు గడప దాటారు, దాటడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఇది వినేసి వెళ్ళిపోకండి. నేను ఇంత కష్టపడి తయారు చేసి మీకు ఇచ్చేది కూడా అందుకే. కనీసం అది చూసినప్పుడన్నా నా మాటలు మీకు రావాలని ఆపుతున్నాను. తమ్ముడికి ఇస్తున్నాను, వెస్లీకి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. చెప్పిన మాటలు సువార్త పని కొరకు మనం పిలువబడ్డాం. అది మనల్ని బలవంతం చేస్తూ ఉంది. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. కొండలు మూసుకుందాం.